నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి సమర్థుడైన అధికారిగా, ఒక సమగ్రత కలిగిన, నిజాయితీ కలిగిన అధికారిగా పేరొందిన శ్రీ అజయ్ కల్లం గారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన మొదటి ఇద్దరు చీఫ్ సెక్రటరీలు ఆ తర్వాత కాలంలో అక్కడి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పుస్తకాలు రాయడం ఒక ప్రత్యేకత. మొదటివారు ఐవైఆర్ కృష్ణారావు గారు కాక ఇప్పుడు శ్రీ అజయ్ కల్లం గారు. వారు కూడా మరి అంత వ్యతిరేకత కాకపోయినా వారు రాసిన పుస్తకంలో అనేక ఇష్యూస్ని ప్రస్తావించడం జరిగింది. అవేంటో, వారి మనసులో మాట ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అజయ్ గారు నమస్కారం, స్వాగతం చెబుతూ ముందుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ముందుగా మీరు మేలుకొలుపు అన్నారు మీ పుస్తకానికి. ఎవరిని మేలుకొలిపారు, ఏం జరిగింది, అసలు ఏమిటి, అసలు మేలుకొలుపు జరపవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనుకున్నారు? అంటే వేకప్ కాల్ అని చెప్పి ఇంగ్లీష్లో అన్నాన్ని తెలుగులో మేలుకొలుపు. కారణం ఏంటంటే నేను 1958లో పుట్టానండి. సో అంటే మిడ్ 60స్కి తర్వాత కొంచెం ఊహ రావటం, స్కూల్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగినాయి. చదువుకున్నాం. మా గ్రామంలో బాగా చదువుకునే వాళ్ళు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా బేసిక్గా వాళ్ళు కంటిన్యూయింగ్ అనమాట. 1980కి ముందు జనరేషను, బట్ చివరిలో ఉన్నారు, కంటిన్యూ అయ్యేవాళ్ళు. వాళ్ళల్లో కూడా కొంత నిజాయితీ, రాజకీయాలు ఉన్నా కూడా ఎవరు హానెస్ట్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఎవరన్నా మంచి సలహా ఇస్తే ఎస్, మంచి సమాజం కోసము, రాష్ట్రం కోసం మంచి సలహా ఇస్తే ఎస్ లెటర్స్ డూ అని చెప్పి, ఆ విధంగానండి మనకు ఐటీడీఏలు ఇవన్నీ ఏర్పడింది కూడా. ఇటువంటి వాతావరణం ఉండేది. అటువంటిది సడన్గా ఇక లేట్ 80s నుంచి కళ్ళ ముందే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కొలాప్స్ అయిపోవటం, విధ్వంసం అవుతున్నాయి, క్షీణించిపోయినాయి, వీక్ అయిపోవటం, సిస్టమ్స్ ఫెయిల్ అవటం, అవినీతి కొద్దిగా ఉండేది అసలు ఇప్పుడు భరించలేనంతగా ఆ స్థాయికి చేరటం, విలువలు పూర్తిగా పోవటం, మనకు పనికొచ్చేవాడు ఎవరు అని ఇప్పుడు ఆఫీసర్లో కూడా వెతుక్కోవటం, అంతేగాని వాడు సమర్థత అది మన కులం వాడా, మన ప్రాంతం వాడా, ఏదో ఒకటి మన అడిగిన పని చేస్తాడా లేదా, అంతవరకే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది నో మోర్ ప్రయారిటీ టు ది బ్యూరోక్రాట్స్ అనే వాతావరణం తీసుకొచ్చారు. అంటే వీళ్ళు బేసిక్గా వీఆర్ సపోజ్డ్ టు బి ది కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, నాట్ పొలిటికల్ ఇంట్రెస్ట్. దాన్ని క్షీణింపజేస్తూ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ వచ్చారు. ఎంతవరకు పనిచేసింది మీ మేలుకొలుపు? మేలుకొలుపు కొద్ది కాలమే కదండి, ఇవన్నీ స్లో పాయిజన్. హార్డ్లీ 2-3 months. దాదాపు ఇప్పుడు నేను 6 జిల్లాలో ఏమో కంప్లీట్ చేస్తున్నాను. అంటే జిల్లా స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పనిసరిగా అంటే అనుకున్నంతగా అందరూ మోటివేట్ అవుతారని అనుకోము, బట్ ప్రతి చోట కూడా ఒక సెక్షన్ ఎస్ ఇవన్నీ వాస్తవాలు, దీన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే కొట్టించుకుంటున్నారు. మన తిరుపతిలో 5,000 పుస్తకాలు వాళ్ళే కొట్టించారు, కడపలో 2,000 పుస్తకాలు వాళ్ళే కొట్టించారు. నిన్న వైజాగ్కి వెళ్తే మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు కావాల్సిన పుస్తకాలు కొట్టించుకోవడానికి అది వాళ్ళే అడుగుతున్నారు. అంటే డెఫినెట్గా పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, షోయింగ్ సమ్ ఇంట్రెస్ట్ అండి. ఈ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ రావాలి. ఒకప్పుడు చిన్నప్పుడు మాకు ఉండేది, ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ సమాజంలో పోయింది. ప్రభువులు చాలా ఆగ్రహంగా ఉంటున్నట్టున్నారు. క్వశ్చనించకపోవటం వల్ల వాళ్ళు ఆ స్థాయికి వచ్చారండి. క్వశ్చనింగ్ ఇస్తే ఆగ్రహం ఏంటి, వాళ్ళే కిందికి వస్తారు. ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకి, వాళ్ళ అవసరం వీళ్ళకి కాదు. చూశారు కదా, ఒక ముఖ్యమంత్రి గారు ఒక నాయి బ్రాహ్మణులు వెళ్తే ఎంత ఫైర్ అయిపోయిందో, ఆ సెక్రటరీలోకి ఎందుకు రానిచ్చారనే పరిస్థితికి వెళ్ళారు. అట్లాంటి వాటిని మీరు ఎట్లా చూస్తారు? అదే అంటే బ్యాలెన్స్ తప్పినప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి తప్పితే, వీళ్ళ మీద మీరు పెత్తనం చెలాయిస్తాము, వీళ్ళు క్వశ్చన్ చేయకూడదు అంటే మీరు అక్కడ ఉండే పరిస్థితి ఉండదు. అంటే అధికారం అనేది అంత పవర్ ఇస్తుందా, లేకపోతే అది మరి అహంకారంకి దారి తీస్తుందా, ఏంటి అసలు మీకేమనిపిస్తుంది? ఫాదర్ ఆఫ్ ది నేషన్ లాంటి మహాత్మా గాంధీ గారు లాంటి వాడు ఎంత హంబుల్గా ఉండేవారు, లేకపోతే అబ్దుల్ కలాం లాంటి వారు ఎంత హంబుల్గా ఉండేవారు. హంబుల్నెస్, బ్యాలెన్స్ అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిజైర్డ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎనీ లీడర్ అని. అది లేనప్పుడు నీకు లీడర్షిప్ లక్షణాలు పోయినట్లే, పోగొట్టుకోకూడదు. అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీలు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంత, అంటే మీరు అయ్యారని కాదు, బట్ అంత నెగిటివ్గా అప్పుడులో కనపడలా.
కానీ ఇప్పుడు ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఐవేర్ కృష్ణారావు గారు, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కొద్ది కాలం అయినప్పుడు కూడా సరే మీకు అన్యాయం చేశారా న్యాయం చేశారా అనేది పక్కన పెడితే పనిచేశారు ఇద్దరు. కానీ ఇద్దరు కూడా ప్రభుత్వ విధానాలని వ్యక్తిగతంగా కాకపోయినా ప్రభుత్వ విధానాలని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందువల్ల, ఎక్కడ తేడా వచ్చింది? అదే అండి, అంటే వ్యవస్థలో ఎప్పటికప్పుడు కూడా కొద్దిగా గొప్ప పాజిటివ్గా ఆలోచించే వాళ్ళమండి. నాకు విచిత్రం ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఎప్పుడు పోయినవాడే మంచివాడు అని చెప్పి. పోయినోళ్ళంతా మంచివాళ్ళే. ఆ పరిస్థితి 35 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడే గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆశ ఎక్కువ ఉండేది, సఫికేషన్ ఇంకా ఎక్కువ అయిపోయిందండి. అంటే ఏ 5 years తీసుకున్నా అంతకుముందు 5 years ఇప్పటికంటే చాలా బెటర్ కదా అనే రిఫ్లెక్షన్ ఆటోమేటిక్గా వస్తుందండి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ మనం ఆ డిటోరేషన్ ఆగటం లేదు అనేటటువంటిది. సరే, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్, ఇద్దరు ఒకసారి రిటైర్ అవటం. సరే, నేను ఈ ఇష్యూస్ ఒక పబ్లిక్ ఎజెండా తీసుకుని ముందుకు వెళ్దామని, అంటే ఇప్పటి వరకు పార్టీలు వాళ్ళకి కావాల్సిన ఎజెండా వాళ్ళు తయారు చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మీకు ఇది ఫ్రీగా ఇస్తాము, మీకు అది ఇస్తాము అని చెప్పి. కానీ ప్రజలకు కావాల్సిన ఎజెండా ఏంటి అనేది ప్రజలు ఒక ఎజెండా తయారు చేసుకుని మాకు ఈ ఎజెండా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని మేము గౌరవిస్తాము అని అంటే తప్పితే పరిస్థితి ఏమి మళ్ళీ రివర్సల్లోకి రాదు, మారదు అనే ఉద్దేశంతో తీసుకురావడం ఇట్స్ కోఇన్సిడెన్స్ అండి. వాస్తవం ఏంటంటే సరే ఇప్పుడున్నటువంటి 5 years ఈజ్ ది వర్స్ట్ పీరియడ్ ఇన్ ద లాస్ట్ 35 years. మరి అంతేగాని ఎప్పటికప్పుడే వర్స్ అవుతూ ఉంది. సో హిట్ రీచ్డ్ పీక్. తేడా అంటే ఇదే అండి, అసలు ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్గా వీక్ అయిపోయినాయి. ఎట్లా, ఎందుకు చేశారు? మీరు వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కదా, యూఆర్ చీఫ్ సెక్రటరీ, యూఆర్ సెక్రటరీ, యూఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మీరెవరు మరి యూఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు కదా, మీరెవరు అభ్యంతరం చెప్పలేదా? చంద్రబాబు గారి జన్మభూమి కమిటీలు కానీ చంద్రబాబు గారు చేస్తున్న అనేక, మీరు అంటున్నారు కదా యూ హ్యావ్ గివెన్ ఏ బిగ్ స్టేట్మెంట్ రేదర్, ఏమని ఇన్స్టిట్యూషన్స్ ఇంకా దారుణంగా తయారని. మరి మీ పాత్ర ఏమిటి అప్పుడు? చెప్తానండి. అది బేసిక్గా ఏ విధంగా జరుగుతుందంటే ఇప్పుడు ఒకసారి ఈ పర్టికులర్ చంద్రబాబు నాయుడు గారని, నేను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వెంటే పద్మనాభం గారిని పాలిట్ బ్యూరో మెంబర్ ఉండేవారు, ఎంపీ చేశారు. కరెక్ట్. అప్పుడు ఈ విలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కూడా ముందు పడగొట్టేశారు. ఎక్కడైతే అసలు విలేజ్ రికార్డ్ చక్కగా ఒకప్పుడు నీట్గా మెయింటైన్ అయ్యింది, ఆ సంస్థలో లోపాలు వ్యవస్థ గురించి. కరెక్ట్ అండి, అది పాలసీ మ్యాటర్ కదా. ఓకే, పాలసీ ఇన్స్టిట్యూషన్, విలేజ్ లెవెల్లో ఒక రికార్డులు మెయింటైన్ చేయడం అనేది ఒక ఇన్స్టిట్యూషన్, రెవెన్యూ రికార్డ్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్. సమితిలు అద్భుతంగా డెలివరీ చేసినాయండి. సమితిలు వల్లనే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది అని చెప్పి నమ్మే వాళ్ళలో నేను ఒకటినండి. ఆ రోజు సమితిలు ఎఫెక్టివ్గా పనిచేయబట్టే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది అని చెప్పి ఆ వ్యవస్థల్ని ఫినిష్ చేశారు. అంటే మండల వ్యవస్థ ద్వారా పాలన దగ్గరికి తీసుకెళ్లారనే ఫీలింగ్ కూడా వచ్చింది కదా. అదే చెప్తుందండి, డిస్ఫంక్షనల్గా మీరు ఉన్న ఇన్స్టిట్యూషన్ని మీరు పనికిమాల ఇన్స్టిట్యూషన్స్గా తయారు చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్తే జరిగేటటువంటి ఉపయోగం ఏమి ఉండదు కదా. ప్లస్ అసలు ఆ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంగ్తన్ కాలేదు అప్పటికి ఇప్పటికీ కూడా, మండల్ ఒక సబ్స్టిట్యూట్ కాలేదు వీటికి. ఆ రోజు నేను అడిగాను మెంటే పద్మనాభం గారిని, సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు నాతో కొంచెం ఫ్రీగా ఉండేవారు. ఇదేంటండి మీరు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ డిమాలిష్ చేస్తూ పోతున్నారు వితౌట్ ఎ ప్రాపర్ సబ్స్టిట్యూట్. ఆ రోజు నుంచి 35 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా విలేజ్ రికార్డ్స్ మళ్ళీ బాగుపడలేదండి. అప్పటిప్పటికీ నాశనం అయిపోయినాయి, వాటిని బాగుపడే ప్రయత్నం కూడా మనం చేయలేదు ఈ రోజు వరకు కూడా. ఇలా ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేస్తే మీకేమిటండి లాభము? డెలివరీ కొలాప్స్ అవుతుంది కదా, డెలివరీ అయితే మీరు అన్పాపులర్ అవుతారు కదా అంటే ఆయన అభిమానంతో ఆ రోజు అన్నారండి, అజయ్ నువ్వు యంగ్స్టర్వి, మీరంతా ఐడియాలజికల్గా ఆలోచిస్తారు, ఇన్స్టిట్యూషన్స్ చక్కగా డెలివరీ చేస్తే మా దగ్గరికి ఎవడొస్తాడయ్యా, ఇన్స్టిట్యూషన్స్ పాడైపోతేనే మా రోల్లు మా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్పి ఆ విధంగా అప్పటి నుంచి గ్రాడ్యువల్గా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ నాశనం చేసుకుంటూ పోయారు. మేము కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అడగాలి అని అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ చాలా మొహమాట పడిపోయేవారని, ఏమనుకుంటారో కలెక్టర్ గారిని. ఒకసారి నాకు బుల్లిరామయ్య గారు ఒక లెటర్ రాశారు, ఏదో ఒక సర్వే ట్రాన్స్ఫర్ కోసం. అప్పుడు ఆ రోజు సెల్ ఫోన్లు లేవు అని బస్సుల్లో పంపించేవాళ్ళు, 91, 92 ప్రాంతం అని. ఆ లెటరు నాకు వచ్చే లోపే ఆయన ల్యాండ్లైన్లో ఫోన్ చేసి, సార్ నేను ఒక లెటర్ రాసి పంపించినాను, అండర్ ప్రెషర్ వీళ్ళందరూ కూడా నన్ను బలవంతంగా రాపించారు, మీరు దయచేసి చదవకండి, చించి అవతల పడేసేయండి సార్ అన్నారు. ఎందుకు? ఆయన భయం, నా గురించి కలెక్టర్ గారు ఏమనుకుంటారు, అది ఒక మర్యాద, ఒక పైరవికారు అనుకుంటారేమో అని చెప్పి.
అటువంటిది అసలు ఈరోజు ఏ కలెక్టర్కి ఫ్రీడమ్ ఉంది, ఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఫ్రీడమ్ ఉంది? మీరు కాన్స్టిట్యూషన్ మీకు ఏదో కొన్ని అధికారాలు ఇచ్చింది అని చెప్పి యు ఆర్ ట్రైయింగ్ టు టేక్ ఓవర్, సెంట్రలైజ్ చేసుకుంటున్నారు. మినిస్టర్లకి ట్రాన్స్ఫర్ పవర్ కావాలా, లేకపోతే ఇంకా పైకి తీసుకెళ్ళి మినిస్టర్ దగ్గరకు ఉండే పవర్లు కూడా ఇప్పుడు ఆర్డీఓలు తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్ దగ్గర పెట్టేశారు, తీసుకెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి పేరుకే తప్ప వాళ్ళ దగ్గర లేదని గగ్గోలు పెడుతున్నారు. టువర్డ్స్ సెంట్రలైజేషన్ నడుస్తూ ఉందండి. అది ఇన్స్టిట్యూషన్స్ వీక్ అవడానికి కారణం అది. మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. కానీ ఉదాహరణకి ఈ 5 ఏళ్లలో ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే మీరు కూడా అప్పుడు దాంట్లో పాల్గొని ఉండాలి కదా. చంద్రబాబు గారు ఓపెన్గా అన్నారు, మా పార్టీ వాళ్ళు వస్తారు, కలెక్టర్లు అంతా చూసుకోవాలి, జాగ్రత్తగా చేయాలని అన్నారు కదా. అది పెద్ద ఇష్యూ అయింది కదా. అప్పుడు నా ప్రశ్న ఏమంటే, ఎస్ యూఆర్ ఇంటిగ్రిటీ కలిగిన ఆఫీసరు, మేము దాంట్లో ఏమి ఎవరు కాదు. కానీ మీలాంటి వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయారు అనేది నా ప్రశ్న. అయ్యా ఇది కరెక్ట్ కాదు, సిస్టమ్స్ని డిమాలిష్ చేయొద్దు అని ఎప్పుడైనా చంద్రబాబు గారికి చెప్పారా? అది నేను చెప్తున్నాను కదండి. బేసిక్గా ఇది ఎట్లా ఉంటుందంటే అడ్మినిస్ట్రేషన్ కంపార్ట్మెంటలైజ్డ్ అండి. నేను ఆ రోజు ఫైనాన్స్ చూస్తున్నాను అనుకోండి, ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూస్కే నేను ఇంటరాక్ట్ అవుతాను, నేను రైజ్ చేస్తాను. జనరల్ ఇష్యూస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరో దీనివల్ల ఇబ్బందులు ఉంటాయని మీటింగ్లో అయితే ఎంబరాసింగ్గా ఉంటుంది అనుకున్నా, కాన్ఫిడెన్షియల్గా అయితే చెప్పాలని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిమ్మల్ని ఓవర్ రూల్ చేసిన సందర్భాలు ఏమన్నా ఒకటి రెండు ఇంట్రెస్టింగ్ కేసెస్ మీ సింగపూర్ స్విస్ ఛాలెంజ్ తీసుకోండి. దానిలో ఓకే, స్విస్ ఛాలెంజ్ అనేది ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ డెసిషన్. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే సబ్ కమిటీలు ఏ డెసిషన్ తీసుకుంటారు. బట్ సర్టన్లీ వెన్ సంథింగ్ అగ్రిమెంట్ వేరే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఫైనాన్స్కి రిఫర్ చేస్తారు. ఈ 1600 ఎకరాలు ఇచ్చే చోట ఫైల్ మాకు రిఫర్ చేసినారు. రిఫర్ చేస్తే ఎస్ వీ హ్యావ్ క్లియర్లీ అబ్జెక్టెడ్, వీ రోట్ 6 paras. ఇట్స్ ఎ వన్ సైడెడ్ అగ్రిమెంట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంతా సాక్రిఫైస్ అవుతుంది దీంట్లో. గవర్నమెంట్ మొత్తం కూడా అవతల వాళ్ళకి లాభం కలిగే విధంగా వన్ సైడెడ్ అయిపోయింది అని చెప్పి క్లియర్గా 6 paras రాసి పంపించినామండి. 6 points లీగల్గా రైజ్ చేశాము. సో క్యాబినెట్ ఓవర్ రూల్డ్. క్యాబినెట్లో ఎవరు ఒక మినిస్టర్ మాట్లాడలేదు. నేను ఒక్కడినే క్యాబినెట్లో కూడా రైజ్ చేసి ఇవన్నీ కన్సర్న్ సెక్రటరీ ప్రెజెంటెడ్ అండి. ఫైనాన్స్ హెజ్ రైజ్డ్ దీస్ అబ్జెక్షన్స్ అని. ఫైనాన్స్ అన్ని అబ్జెక్షన్స్ ఎప్పుడు రాస్తూనే ఉంటారు కదా అని జనరల్ దట్ ఈస్ ఇంప్రెషన్ అండి అందరికి. ఫైనాన్స్ అంటేనే వాళ్ళ అబ్జెక్షన్స్ రైజ్ చేయడం అనేది. సో ఆ టైంలో నేను లేచి, మీరు దాబోల్ కేసు మీకు గుర్తుందా? పవర్ ప్రాజెక్ట్ ఎన్వైరాన్ కేసు, దానికి దీనికి తేడా లేదండి. చెప్పారు మోర్ ఆర్ లెస్ ది అగ్రిమెంట్ ఈజ్ ఇట్స్ లైక్ దాబోల్ అగ్రిమెంట్ ఓన్లీ అని అంటే, ఎస్ వీ నో ఎనీహౌ ఇట్స్ ఆల్ రైట్, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా, మేము డెసిషన్ మేము తీసుకుంటామన్నారు, తీసుకున్నారు. సో దానికి ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. నేను ఐ హ్యావ్ డన్ మై జాబ్. అంతే. ఎట్లా అటువంటి వాటిని ఎదుర్కోవటం ఎట్లా? జనరల్ గా మీరు కాదన్నారు, క్యాబినెట్ ఓకే చేసింది, అప్పుడు సివిల్ సొసైటీ డెమోక్రసీ సివిల్ సొసైటీ. కానీ దాని చుట్టూ జరుగుతున్న పరిణామ క్రమం ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తా ఉంది? అదేనండి, బేసిక్గా వీ వర్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మాకు అంతే కదా నేను చెప్తున్నా, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఓన్లీ డీల్స్ విత్ ఇట్. మీరు బయటకు వచ్చారు, చీఫ్ సెక్రటరీగా కూడా చేసి బయటకు వచ్చారు. నేను అదే చెప్తున్నాను, బేసిక్గా ప్రపంచంలో కూడా ఏ సెన్సిబుల్ కంట్రీ, ఏ డెవలప్డ్ కంట్రీ కూడా క్యాపిటల్ మీద అంత ఫోకస్ చేసి అంత డబ్బు ఖర్చు పెట్టరండి. మీరు మనకంటే పెద్ద ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ స్టేట్ లైక్ కాలిఫోర్నియా, మన దేశం ఎకానమీ కంటే పెద్దది. అటువంటి కాలిఫోర్నియాలో ఎక్కడుంటుందండి? ఎక్కడో సాక్రామెంటో కార్నర్లో ఉంటుంది. నెదర్లాండ్స్ లాంటి స్టేట్లో ఎక్కడో హేగ్లో ఉంటుంది, నాట్ ఆమ్స్టర్డామ్లో ఉండదు. మీకు ఆస్ట్రేలియాలో నేను 1 సంవత్సరం చదువుకున్నాను. ఆస్ట్రేలియాలో ఎక్కడో క్యాన్బెరా అని చెప్పి ఒక కార్నర్లో ఉంటుందండి, మధ్యలో అడవిలో లాగా 2-3 లక్షల పాపులేషన్ అంతే. క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ స్ట్రక్చర్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండి. దాన్ని మనం ఒక పెద్ద మెగా సిటీ లేకపోతే ఒక గ్రేటర్ సిటీ లాగా తయారు చేయవలసిన అవసరం లేదండి. అందులో డబ్బులు లేని రాష్ట్రానికి అసలు అవసరం ఏముంది? క్యాపిటల్లో నీకు కావాల్సినవి ఏంటి? 2-3 బిల్డింగులు, 2000 కోట్లు, దట్స్ మోర్ దాన్ ఎనఫ్. నీకు కావాల్సినటువంటి రోడ్లు, డ్రైనేజీలు, అది న్యాచురల్ గ్రోత్ అది జరగాల్సింది. అక్కడ ఉండే అవకాశాలను బట్టి, అక్కడ ఉండేటటువంటి ఆ క్యాచ్మెంట్లో ఉండేటటువంటి జరుగుతాయి.
అది ఎందుకు అదే దానికి సెంట్రలైజ్ చేసి మనం ఈ విధంగా చేయటం అనేది తప్పు అనేది నా అభిప్రాయం అండి. నేను మొట్టమొదటి నుంచి కూడా ఐ ఆల్వేస్ బిలీవ్ డీసెంట్రలైజేషన్. గాంధీ గారు చెప్పినట్లు సెక్రటేరియట్ అనేది విలేజ్లో ఉండాలా. ఎన్ని దేశాల్లో సెక్రటేరియట్లు ఉన్నాయని, చాలా దేశాల్లో సెక్రటేరియట్ కాన్సెప్టే ఉండదు. అది అటువంటప్పుడు మీకు ఎక్కడ దాకా కండి, ఢిల్లీలో సెక్రటేరియట్ ఉందా? లేదు కదండి. ఏ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీయే. గవర్నమెంట్ మీకు సెక్రటేరియట్ అనేది అవసరం గ్రామంలో. అన్నీ విలేజ్ సెక్రటేరియట్ కావాలా. దాని ద్వారా మనకు లోకల్గా చేయవలసినటువంటి పనులన్నీ కూడా మనం పంచాయతీ ద్వారా చేపించాలి. అప్పుడే నిజమైనటువంటి మనకు ఆన్లైన్ వ్యవస్థ అంతా వచ్చిన తర్వాత అన్ని ఒకే చోట కాన్సంట్రేట్ ఎఫెక్టివ్గా డెలివరీ అవుతాయి. కరప్షన్ తగ్గడానికి మెయిన్ దట్ ఈస్ ద అప్రోచ్ ది ఎంటైర్ వరల్డ్ ఫాలోడ్ అండి. దానికి ఆల్టర్నేటివ్ లేదు. డీసెంట్రలైజ్ చేసి అసలు అన్నీ ఒక చోట ఎందుకు పెట్టాలి? 4 డిపార్ట్మెంట్లు తిరుపతిలో పెట్టండి, 4 డిపార్ట్మెంట్లు విశాఖపట్నంలో పెట్టండి, 4 డిపార్ట్మెంట్లు కర్నూలులో పెట్టుకోండి. దానివల్ల నష్టం ఎవరికి? ప్రజలు ఏ డిపార్ట్మెంట్లో పని కావాల్సిన వాడు ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు ఎక్కడున్నా తప్పితే క్యాపిటల్కి ఎందుకు రావాలి? క్యాపిటల్లో ఉండే వలన ఎవరికీ లాభం లేదండి. కేవలము ఉద్యోగస్తులకి అక్కడక్కడే ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి ఊరు వెళ్ళకుండా, రెండోది ఎమ్మెల్యేలకి వాళ్ళు పైరువేలు చేసుకోవటానికి ఒకరోజు వస్తే కనుక అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి వాళ్ళకి కావాల్సిన పైరువేలు చేసుకుని వెళ్ళటానికి తప్పితే జనరల్ పబ్లిక్కి అన్నీ ఒక చోట ఉండటం వలన కలిగే లాభం లేదు. దెన్ మెగా సిటీస్, దీనివల్ల పబ్లిక్ ఏమి లాభం అండి? మెగా సిటీస్ వల్ల నాకు అర్థం కాదు. తప్ప కాదండి. అసలు గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్ ఏంటి? పబ్లిక్కి సిటీలో కానీ గ్రామంలో కానీ ఆప్టిమల్ కాస్ట్కి మంచి సర్వీసెస్ ఇవ్వాలి. ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఒక డ్రింకింగ్ వాటరు, ఒక ఎలక్ట్రిసిటీ, ఒక ట్రైన్, ప్రతిదీ కూడా హెల్త్, ఎడ్యుకేషన్ కాస్ట్ ఎఫెక్టివ్గా. అంటే అంతేకాదు, ఆయన తీసుకొచ్చి 50 లక్షల మందిని అక్కడ పెడతానంటున్నాడు కదా, వచ్చే 50 ఏళ్లకు 100 ఏళ్లకు అక్కడ 50 లక్షల మంది తీసుకొచ్చి అక్కడ పెట్టాలని కదా ఆయన ఉద్దేశం. ఇమీడియట్గా 2-3 లక్షల మంది పోగొతారని కదా ఆయన ఉద్దేశం. నేను అదే అంటున్నాను, అప్రోచ్ ఇర్రేషనల్ అండ్ అన్సైంటిఫిక్ అంటానండి. ప్రపంచం మొత్తం కూడా వేరే విధంగా ఆలోచిస్తుంటే మనము ఇటువంటి థింకింగ్ అంత గొప్పవాడు లేడని ఆయన అంటున్నాడు. తెలుగుదేశం వారు కానీ ఆయన మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ అంత గొప్ప ఆలోచన అని అంటున్నారు కదా. మనము సైన్స్ కూడా చూడనప్పుడు వెస్ట్ ముందుకు ఎందుకు వెళ్ళింది? డెమోక్రసీ, సైన్స్ రెండు దే గాట్ మ్యారీడ్ అంటాం అక్కడ వెస్ట్లో. ఏది డెమోక్రటిక్ డెసిషన్ ఏది తీసుకున్నా కూడా సైంటిఫిక్గా ఆలోచించి టెక్నాలజీ, సైన్స్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళారు తప్పితే మన ఇష్టం వచ్చినట్టు ఫ్యాన్సీ ఐడియాస్తో వాళ్ళు ముందుకు వెళ్ళలేదండి. జర్మనీలో ఈ అర్బనైజేషన్ మీద రీసెర్చ్ చేశారండి. చేసి ఇప్పుడు కాదండి, 10-15 సంవత్సరాల క్రితమే వాళ్ళు పాలసీలు తీసుకున్నారు. అర్బనైజేషన్ ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళ కండిషన్స్లో 10 లక్షల జనాభా దాటితే అర్బన్ ఏరియా ఏది కూడా ఇట్ బికమ్స్ మోర్ పెయిన్ఫుల్ టు ది పీపుల్ హూ లివ్ దేర్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, వాటర్, ఎలక్ట్రిసిటీ కాస్ట్ పెరుగుతుంది, హెల్త్, ఎడ్యుకేషన్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ షుడ్ అవాయిడ్ అని వాళ్ళు కొత్త పాలసీ తీసుకొచ్చారు. నేను 10 లక్షల జనాభా ఉన్నటువంటి టౌన్లో ఏమైనా ఇండస్ట్రీ పెడతామంటే డిసిన్సెంటివ్స్, పనిష్మెంట్, యూ మూవ్ టు ఎ స్మాలర్ ప్లేస్ అని చెప్పి. అలా ప్రపంచము ఒక సైన్స్ ఆధారంగా, రీసెర్చ్ ఆధారంగా ముందుకు ఒక రేషనల్ ఐడియా, థింకింగ్ ఆధారంగా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుంటే, కాదు నేను సిటీ సెంట్రిక్ స్టేట్ని డెవలప్ చేస్తాము అని అంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫూలిష్ అండి. ఎందుకంటే అసలు ఆంధ్ర లైక్ తెలంగాణ ఇట్ ఈస్ నాట్ ఎ సిటీ సెంట్రిక్ స్టేట్ అండి. అక్కడ చాలా టౌన్లు చిన్న చిన్న పాపులేషన్ తోటి డెవలప్ అయినవి. మనకు కావాల్సింది అవన్నీ డెవలప్ కావాలి. వాటికి ఇంటర్ కనెక్టివిటీ, మీకు రైలు కానీ రోడ్డు కానీ రీచ్ కావటానికి మీకు అర్ధగంటలో ఒక చోటు నుంచి ఒకటికి వెళ్ళే విధంగా దాని మీద ఇన్వెస్ట్ చేయాలి తప్పితే నేను ఇక్కడ ఏదో ఫ్యాన్సీ బిల్డింగ్లు కట్టిస్తాను అని అంటే అది ఫూలిష్ అని నేను ఆ బుక్లో కూడా చెప్పిందండి. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న ఒక పక్కేమో అద్భుతమైన ప్రగతి సాధించేసామని 10%, 11%, 40% కొన్ని సంఘాల్లో చెప్తారు. కొన్ని మరోవైపు మేము కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఏది వాస్తవం? మీ అధికారులు అబద్ధాలు చెబుతున్నారా, పాలకులు అబద్ధాలు చెబుతున్నారా? 14% గ్రోత్ అనేది ఎకానమీలో ఉందో లేదో కరప్షన్లో అయితే ఉందండి, అందుకంటే ఎక్కువే ఉంటుంది. అంత తీవ్రంగా ఉందండి ఇప్పుడు ప్రభుత్వం. ఎస్, నేను చెప్తున్నా కానీ ఈ 5 సంవత్సరాలు భరించలేదండి. అంతకుముందు 5 సంవత్సరాల కంటే ఇట్లా ప్రోగ్రెసివ్గా వీ హావ్ రీచ్డ్ పీక్. అవినీతి అని మీరు చాలా సీరియస్ కామెంట్ చేశారు. అవినీతి లేనిది ఎక్కడుందండి? నేను కాదంట్లే, ఎట్లెట్లా మీరు రైట్ ఫ్రమ్ ద బాటమ్ అండి. అసలు ఈ రోజు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డబ్బు ఇవ్వకుండా మీరు ఏదైనా చిన్న మార్పు చేయించుకోగలరా?
లేదండి, ఓపెన్ గానే కలెక్ట్ చేసుకుంటున్నారు. అందులో మీకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కో నేను ఆ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసిన, ఎక్కడికి వెళ్ళినా 1%, ఎక్కడ మెరిసిలెస్గా రికార్డులు మార్చి మరీ వసూలు చేస్తున్నారండి. అంత దారుణంగా కరప్షన్. సో ఇప్పుడు NREGS బ్రహ్మాండంగా దేశంలోనే అద్భుతంగా చేసామంటాము. దాంట్లో ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు 20,000 కోట్లు ఖర్చు పెట్టుంటే కనీసం దాంట్లో 8,000 కోట్లు 7,000 కోట్లు తినేసాం కదండి. అన్ని నామినేషన్ మీదే, నో టెండర్, నథింగ్ కదా. NREGP వర్క్స్ అంటేనే మనము 10 లక్షల వరకు నామినేషన్ మీద ఇవ్వచ్చు. గైడ్ లైన్స్ అట్లా తయారు చేస్తున్నాము అందరు కలిసి, అన్ని రాష్ట్రాలు. 10 లక్షలు అంటే దాన్ని ఇంకా మనం ఇంకో దానికి కలిపి 20 లక్షల వరకు నామినేషన్ అంటాము. కార్యకర్తలకి ఇచ్చేది ఎవరికి నామినేషన్ కంటే, దాంట్లో 30-40% వీటిలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని అంటారు. అన్ని నామినేషనే కదా. నామినేషన్ మీద ఇచ్చే వర్క్లు అన్నీ కూడా కార్యకర్తలకి ఇస్తారు. అది ఆ కార్యకర్తలు 30-40% మినిమం దాంట్లో కట్ లేకుండా వాడు పని చేయడు కదండి. మొన్నటిదాకా మిత్రపక్షంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు ఇంత అవినీతి దరిద్రం ఇంకెక్కడ లేదు, ఈ అవినీతిని రుజువు చేయలేకపోతే నేను జైలుకి వెళ్తాను అన్నాడు. కరెక్ట్ అండి. నేను అంటుంది అవినీతి అది పీక్కి వెళ్ళింది అని అంటే అంతకుముందు అవినీతి లేదని కాదండి, డెఫినెట్ గా పెరుగుతూ పోతుందండి. అంతకుముందు 30% ఉంటే ఇప్పుడు 50% వచ్చింది. అట్లా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మనకు తెలియంది ఏముంది, ఒకప్పుడు 10-15% తింటేనే ఓ పేపర్ల నిండా రాస్తూ ఉండేవాళ్ళమి. ఇప్పుడు అవి సగానికి సగం రేటుకి వచ్చేసినాయి. సగానికి సగం మరంతే కదండి. ఎందుకు అని అంటే అకౌంటబిలిటీ మీద దాదాపు 400 కోట్ల దుర్వినియోగం జరిగిందని వచ్చింది. ఏంటి వాట్ ఇస్ దట్? మీరు ఫైనాన్స్ కూడా చేశారు కదా. ఇరిగేషన్ సెక్టర్ అనేది కేవలము ప్రజలకేమన్నా అది మన కోసం జరుగుతున్నది అనే భ్రమ కలిగించే సెక్టరు. చేసేది కేవలము డబ్బు ఎలక్షన్ల కోసమో ఇంకొక దానికోసమో సంపాదించుకోవటం చేసేటటువంటి సెక్టరే అండి. అయిపోయిందండి, అందులో అనుమానం లేదు. అవన్నీ కూడా చాలా అసలు కేంద్రం చేపట్టవలసినటువంటి ప్రాజెక్ట్ ని స్టేట్ తీసుకోవటం ఏంటి, అది కరెక్టా కాదా, తీసుకున్న తర్వాత కాంట్రాక్టులు మార్చడం గొడవ. ఇప్పుడు అదే ఇచ్చిన కేంద్రంలో ఉన్న పాలకులే ఇప్పుడు తిడుతున్నారు, పోలవరం అంత అవినీతిగా మార్చేసాడు చంద్రబాబు గారు అని. ఎంతవరకు ఒప్పుకుంటారు మీరు? అంటే అవినీతి అనేది నేను చెప్తున్నాను కానీ పబ్లిక్ అకౌంటబిలిటీ ఇలా ఉండి మనం వెళ్ళి వాల్యుయేషన్ చేస్తే తప్పితే అవినీతి ఖచ్చితంగా క్వాంటం చెప్పలేమండి. ఎందుకంటే ప్రొసీజర్లోకి వచ్చేది ఫైల్లో ఏముంది, అన్నీ ఏదో ఫాలో అయ్యాము, లోయెస్ట్ కాంట్రాక్టర్కి ఇచ్చామని కబుర్లు చెప్తాము. బట్ యాక్చువల్గా అక్కడ పని జరిగింది, ఎరువు పట్టి సీఎం 1600 కోట్లు శాంక్షన్ అయ్యింది. అక్కడికి వెళ్ళి ఒక టీం, ఒక ప్రొఫెషనల్ టీం, ఏ లోక్పాలో లోకాయుక్త అపాయింట్ చేసి మీరు వాల్యూ ఆఫ్ ద వర్క్ డన్, అక్కడ ఇంక్లూడింగ్ అసలు మిషన్లు ఫస్ట్ హ్యాండ్ వాల్యూ ఆఫ్ ద వర్క్ డన్ ఎంత మొత్తం కూడా ఇవాల్యుయేట్ చేయమనండి. 500-600 కోట్లు అని చెప్పినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇంటర్నల్ అకౌంటబిలిటీ సిస్టమ్స్ ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి అందరూ కుమ్మక్కైపోతున్నారు. ఇప్పుడు తమిళనాడులో ఉందనుకో, అపోజిషన్ లీడర్ కూడా ముందే ఇచ్చిరామంటారు. ఇంతకుముందు కల్చర్ ఓపెన్ గా చెప్పేవాళ్ళు. సో ఈ సిస్టమ్స్ ఫెయిల్ అయినప్పుడు ద ఓన్లీ వే టు కంట్రోల్ ఇట్ ఈజ్ మీకు పబ్లిక్ అకౌంటబిలిటీ ఎలా అనేది. బట్ ఎవరి కాంట్రాక్ట్ సిస్టమ్ కంప్లీట్గా కూడా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎక్స్ప్లాయిట్ చేసి దానిలో డబ్బు సొమ్ము చేసుకోవటం అనేది ఇట్ హాస్ బికమ్ ఏ రూటీన్ థింగ్ అండి. లేకపోతే ఎలక్షన్లో డబ్బులు ఎట్లా ఖర్చు పెడతారని ఇప్పుడు రోజు మనం ఓపెన్గానే అంటున్నాం, 25 కోట్లు ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టబోతున్నాడు అని చెప్పి అన్ని పేపర్లో కూడా రాస్తున్నారు. డంపులు పెట్టారని కూడా కరెక్ట్ అండి. మరి 25 కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టగలిగితే వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయండి. 1980కి ముందు ఉన్న లీడర్ల ఆస్తులు అన్నీ కూడా తగ్గిపోతూ ఉండేవి. వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన అన్ని ఆస్తులు అమ్ముకుంటూ పోయారు. అప్పుడు ఇంత ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లేదు కదా. అప్పటి నుంచి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఏమన్నా 80sలో పెంచుకుంటూ పోతూ ఉన్నాం. 1 కోటి అన్నారు, 2 కోట్లు, ఇప్పుడు 25 కోట్లు. ఒక పక్క ఇంత డబ్బు పెడుతూ మరి మీరు వాళ్ళ డేటా తీసుకుంటే ప్రతి ఒక్కడి ఆస్తి ఎలక్షన్ టు ఎలక్షన్ డబుల్ అవటమో ట్రిపుల్ అవటమో జరుగుతుంది. సో ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఏ విధంగా జరుగుతుంది ఇది? అమరావతి రాజధాని ప్రాంతంలో 33,000 ఎకరాలు తీసుకున్నాం అంటున్నారు. ప్లస్ అది కాకుండా ప్రభుత్వ భూమి, అటవీ భూమి బోర్డు వచ్చింది, కొన్ని వేల ఎకరాలు తీసుకున్నారు. ఇన్ని వేల ఎకరాలు తీసుకోవటం, వీటి మీద ఎవరు ఒక ఆఫీసర్ ఉన్నా నోరు విప్పలేదు బయటకు వచ్చేంతవరకు. అండ్ నేను అదేనండి, అక్కడ మన పర్సెప్షనల్ ప్రాబ్లం ఏంటంటే ఆఫీసర్ల నోరు విప్పకూడదండి. మీ కాండక్ట్ రూల్స్, మీ గవర్నమెంట్ పాలసీలను మీరు క్రిటిసైజ్ చేయకూడదు, అది ఉద్యోగ ధర్మం అండి. ఓకే, అది మీరు ఒక పాలసీ అడ్వైజ్కో ఒక డెసిషన్కో ఫైల్ వస్తే ఫైల్లో మీరు ఏది తప్పు ఏది రైట్ అని రాయగలరు.
బట్ అగైన్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, దాన్ని బయట పెట్టకూడదు కదా. అప్పుడు మీకు మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్లు రోజు బయటకు లీక్ చేస్తూ ఉంటే యు ఆర్ అగైన్ మీ ఇంటెగ్రిటీ డౌట్ఫుల్ లేనండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత పబ్లిక్ తీసుకోవచ్చు. అసలు అన్ని వేల ఎకరాలు తీసుకోవటం అదంతా మరి మీరు ఆఫ్ కోర్స్ ఇందాకే చెప్పారు అంత పెద్ద ఎక్కడ ప్రపంచంలో లేవు ఇట్లాంటివి. అదే నేను అసలు ఆ రకంగా భూసేకరణ బలవంతంగా చేశారా, నిజంగానే స్వచ్ఛందంగా ఇచ్చారా? ఇప్పటికి కూడా కొంతమంది ఆందోళనలు చేస్తున్నారు, మా భూములు తీసుకుంటున్నారు, ఇంకా తీసుకుంటున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్, వాల్యుబుల్ ల్యాండ్ డైవర్ట్ చేయటం అనేది అంతకంటే అంటే ఇంకా తప్పే ఉంటుందండి. ఎందుకంటే నేచర్లో మీరు ఎంత కొన్ని లక్షల కోట్ల బిల్డింగ్లు అయినా తయారు చేయగలరు, కానీ మీరు 10 ఎకరాలు నేచర్ ఇచ్చిన భూమిని సృష్టించలేరు కదా. ఇట్ ఈస్ సంథింగ్ వాట్ నేచర్ హ్యాడ్ గివెన్, దాన్ని మీరు సృష్టించలేరు కదా. ఆర్టిఫిషియల్ బిల్డింగ్స్ ఎన్నన్నా సృష్టించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ ఇది చెప్పారు మీరు, 5,500 కోట్లు పెట్టి రోడ్లు వేసి మరి సింగపూర్ వాళ్ళకి స్థలాలు ఇస్తే తెరాస్తే మరి మాకు అర్థమవుతుంది ఏంటంటే ఫ్లాట్లు అమ్ముకోవడానికి సింగపూర్ వాళ్ళకి ఇవ్వటం. ఏంటి అసలు ఫ్లాట్లు అమ్ముకోవడానికి మన వాళ్ళు ఎవరు ఇండియన్ కంపెనీసే లేవా? ఎందుకు అది రియల్ ఎస్టేట్ ఓరియంటేషన్ ఈజ్ రాంగ్ అని మనం చెప్పింది అదే. మనం 50-300 కోట్లు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాడు 300 కోట్లు ఈక్విటీ పెట్టి చేసే దాని దగ్గర అగ్రిమెంట్ అంతా వన్ సైడెడ్గా మనం టైంలో ఇవ్వకపోతే మన సూ చేసే హక్కు వాడికి ఇవ్వటము, వాడు డ్రాప్ అయితే మనం ఏం చేయలేని పరిస్థితి. సింగపూర్ కోర్టుకి ఇక్కడ పెట్టారు. ఇవన్నీ దిస్ ఆల్ అబ్సర్డ్ అనేది మేము రాసామండి అది. సో గవర్నమెంట్ థాట్ దట్ ఈస్ ద రైట్ కోర్స్. దీంట్లో స్కామ్ ఉందని మీరు అనుమానిస్తున్నారు? అంటే అదే అండి, స్కామ్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ వాట్ ఈ స్కామ్ అనేది. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ డెసిషన్. ఇప్పుడు టెండర్లు కూడా పిలిచేసామని చెప్తున్నారు. 45 అంతస్తుల ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇక్కడ సెక్రటరియట్లో అంతా కలిపి కూడా 20 ఎకరాలు ఉండదు. కరెక్ట్. 8 అంతస్తుల బిల్డింగ్లు ఒక 4-5 ఉంటాయి. ఒక్కొక్కటి 40 అంతస్తులు. ఈ 4 టవర్లు ఏంటి, చీఫ్ మినిస్టర్ టవర్ 50 అంతస్తులు ఏంటి, వాస్తుగోళ ఇవన్నీ కూడా కలిపి అంత గందరగోళం. నిజంగా అన్ని అవసరమా అసలు? ఎట్లా అన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు? దేర్ ఇస్ నో లాజిక్ అండి దాంట్లో. సింపుల్, నేనేదో ఈ 2 స్ట్రక్చర్లు కట్టించి ఇదిగో ఈ మహానుభావుడు ఈ 2 కట్టించినాడు అని జనాలు చెప్పుకోవాలనే దుగ్ధ తప్పితే దెర్ ఇస్ నో లాజిక్ అండ్ మీనింగ్ అండి. వీటిలో మనకు అవసరమే లేదు. అక్కడ ఉండేది ఎంతండి, 4,000 మంది ఎంప్లాయీస్, 175 మంది ఎమ్మెల్యేలు, లేదా ఇంకొక 25 మంది ఎమ్మెల్సీలు, 30 మంది ఎమ్మెల్సీలు. ఎవరు ఉంటారండి అక్కడ? నాకు అర్థం కాదు. వీళ్ళ కోసము మనం 1,000 కోట్లు పెట్టి బిల్డింగ్లు ఎందుకు కట్టించాలి? గాంధీ మహాత్ముడు చెప్పింది ఏంటి? అప్పుడు ఆయన స్వాతంత్ర రంగంలోనే ఫస్ట్ ఈ కలకట్టాలో వాళ్ళు బెంగాల్ మినిస్టర్స్గా వెనుకైన వాళ్ళు వెళ్ళి అని అంటే ఆయన చెప్పేది ప్రజల కంటే కూడా ఇంకా మీరు తక్కువ స్థాయిలో ఉండాలయ్యా, మీరు ఆదర్శంగా బతకాలి, మిమ్మల్ని చూసి ప్రజలు మనం కూడా అంత సింపుల్గా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తే మనము 4 కాన్వాయిలు, ఢిల్లీలో ఒక కాన్వాయ్, అమరావతిలో ఒక కాన్వాయ్, హైదరాబాద్లో ఒక కాన్వాయిలు పెట్టి ఖర్చు పెట్టడము మనకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పక్క చీఫ్ మినిస్టర్లను చూసినా కూడా లైక్ మమతా బెనర్జీ, ఆవిడ ఎటువంటిదైనా చెక్క కుర్చీలో కూర్చుంది కదా హైదరాబాద్. ఎందుకంటే ఢిల్లీలో నేను చూసినా, ఢిల్లీ వస్తే ఆవిడ షీ హైర్స్ ట్యాక్సీ అండి. గవర్నమెంట్ వెహికల్ లేదు వాళ్ళకి. నేను మా బ్యాచ్మేట్ సిఎస్ అప్పుడు ఫైనాన్స్లో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్తే ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసినాము. దే కేవ్ ఇన్ ట్యాక్స్. ఏమయ్యా అంటే మొన్నే ఒక ఇన్నోవా కొందామని చెప్పి 25 లక్షలు పెట్టి ఫైల్ పంపిస్తే ఆవిడకి ఢిల్లీలో మన వెహికల్ ఏందండి, వెళ్ళినప్పుడు ట్యాక్సీ హైర్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి. షీ స్టిల్ ట్రావెల్స్ ఇన్ ఎకానమీ అండి. సో ఈ దేశంలో కూడా ఇంకా ఉన్నారండి అటువంటి వాళ్ళు, అట్లీస్ట్ ఏది సింపుల్గా బ్రతికేవాళ్ళు. అది మనకు ఫ్యాన్సీలు మన అంటే అసలు ఈ జాతి తెలుగు జాతిలోనే ఈ షో సినిమాల ప్రభావం ఖర్చు పెట్టారు. అంత సడన్ గా అక్కడికి వెళ్ళటం, ఈ ఓటుకు నోటు కేసు ప్రభావం వీటి మీద ఏమనుకుంటుంటారు మీ ఐఏఎస్ లో? ఎందుకు వెళ్ళారు అనేది మనకు తెలియదు అనుకోండి, బట్ ఖర్చు పెట్టడం అనేది ఖర్చు పెట్టడం అనేది వాస్తవం అండి. ఏది అసలు ఇన్ని క్యాంప్ ఆఫీసులు పెట్టాలని ఎక్కడుందండి? ఎక్కడ రూల్స్ లేవు, ఏమీ లేవు. అసలు మా దగ్గరికి ఫైల్లే రాదు ఫైనాన్స్కి. R&B డిపార్ట్మెంట్ ఏదో మేనేజ్ చేసుకుంది. క్యాంప్ ఆఫీస్ అనేది మనం ఎక్కడ నివాసం ఉంటుంటే ఆ బిల్డింగ్ని క్యాంప్ ఆఫీస్ అంటారు, అంతవరకే. అంతే. ఎందుకు మన ఆఫీస్ లేని టైంలో కూడా, ఇప్పుడు కలెక్టర్స్ క్యాంప్ ఆఫీస్ అంటే కలెక్టర్ ఇల్లు, ఆఫీస్ లేని టైంలో కూడా ఈ బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులకి
ఒక్కొక్కసారి పనులు పడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ మినిమం ఫెసిలిటీస్ మనం ఒక ఫోన్ ఇవ్వాలా, ఒక సపోర్టివ్ సిస్టమ్, ఒక క్లర్క్ని ఇవ్వాలి, ఒక వెహికల్ అరేంజ్ చేయాలి, ఎందుకు అర్ధరాత్రి ఎక్కడికో యాక్సిడెంట్ జరిగితే వెళ్ళవలసి రావచ్చు, ఇటువంటి కోసం అని చెప్పి అంటే ఆ ఫెసిలిటీస్ ఇవ్వటం కోసము మీరున్న జాగాని క్యాంప్ ఆఫీస్ అన్నారండి, రెసిడెన్స్ని ఈ ఫెసిలిటీస్ కోసం. ఆఫీస్ అని కాకపోతే మీరు వీళ్ళందరూ మనకి ఇక్కడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లేదండి. చంద్రబాబు గారి కుటుంబం మొత్తం పార్క్ హైత్ లో ఎట్లా ఉండగలిగింది? అదే చెప్తుంది. అసలు ఇన్ని క్యాంప్ దానికి ఏం రూల్ ఏమైనా ఉంటుందా అసలు? అట్లా రూమ్ లేదండి. మరి రూల్ ఎగనెస్ట్ కదా అది. మరి మీరు చెప్పేదాని ప్రకారం చంద్రబాబు గారు తప్పు చేసిన మరి పైకి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన ఉండే బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఇది ఇల్లీగల్ బిల్డింగ్ అని కదా, ఇది తీర ప్రాంతంలో ఉండకూడదు మంత్రి చెప్పాడు కదా ఒకప్పుడు తీసేయాల్సిన బిల్డింగ్ అని. దాంట్లో ఉంటాం మరి ఎట్లా అది? అంటే అది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు చూసుకోవాలండి. అది ఇక్కడ ఈ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత R&B డిపార్ట్మెంట్. పార్క్ హైత్ లో ఒక సీఎం కుటుంబం ఎట్లా ఉండగలిగింది? వెదర్ రూల్స్ అలౌస్ ఆర్ నాట్? అంటే రూల్స్ ఎలా ఉంటే టెంపరీగా ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అండి. ఇది 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు. ఇప్పుడు ఎందుకంటే కలెక్టర్లు కూడా బిల్డింగ్ ఖాళీ చేయలేదు అనుకోండి, ముందు ఆయన 4 గెస్ట్ హౌస్ లో ఉంటాడు. ఆయన ఇల్లు పడగొట్టుకుంటే వేరే హోటల్లో గవర్నమెంట్ అట్లాంటి ఫెసిలిటీస్ లేదు. అదే చెప్తాను. ఇప్పుడు అక్కడ క్యాంప్ ఆఫీస్ ఒకసారి మనం ఉండే చోట నోటిఫై అయిన తర్వాత దేర్ కెనాట్ బి అనదర్ క్యాంప్ ఆఫీస్ అండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ అక్కడ ఉన్నదే క్యాంప్ ఆఫీస్ అంతేనండి. ఎక్కడ మనం ఈ రోజు కాపురం ఉంటుంటే అదే క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు ఉండవల్లిదే క్యాంప్ ఆఫీస్ అంతే. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు పార్క్ హైత్ క్యాంప్ ఆఫీసులు కావండి. ఎట్లా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలియదండి. నేను చెప్తున్నా ఫైనాన్స్ ఎప్పుడు ఈ బిల్లులు రాలేదు నేను ఉండగా. అదేంటి అట్లా కూడా జరుగుతాయి? జరుగుతాయండి. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మరి వాళ్ళే చేస్తున్నారో కాంట్రాక్ట్లకు చేపిస్తున్నారో మనకు తెలియదు. అది దట్ నీడ్స్ R&B అని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తర్వాత త్రూ చేయాలి కదా. ఇవే ప్రాబ్లం గా అలానే కాదు, ప్రాబ్లం ఉన్న పంపించండి ఎప్పుడైనా. రూల్స్ రెగ్యులేషన్లు పెడతారు అని చెప్పి, లేదంటే దే కెన్ ఓవర్ రూల్ బైపాస్. ఒకవేళ ఫైనాన్స్ ఏదైనా అబ్జెక్షన్లు చేస్తే పంపించిన తర్వాత దే కెన్ ఓవర్ రూల్ పంపిస్తారు క్యాబినెట్ కి, అక్కడ పంపించి అప్రూవల్ చేయించుకుంటారు. లేక్ గెస్ట్ హౌస్ అప్పుడు అంతే బోల్డ్ ఖర్చు పెట్టి చేశారు కదా, సెక్రటరియట్ బోల్డ్ ఖర్చు పెట్టి చేశారు, కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఎన్ని చేసినా మనం వీఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 1 క్యాంప్ ఆఫీస్. మరి ఇవన్నీ చంద్రబాబు గారి దగ్గర నుంచి వసూలు చేసే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా? చెప్తున్నా కానీ సివిల్ సొసైటీ హెస్ టు డిసైడ్ ఇటువంటివి. మనము నేను నా పుస్తకంలో రాసింది అదే అండి. ఎవరన్నా తప్పు డెసిషన్లు తీసుకున్నా, నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఈవెన్ ఆఫీసర్ అయినా ఒక తప్పు డెసిషన్ తీసుకుని మనకు ప్రజలకు నష్టం కలిగించినప్పుడు ఆ డబ్బు అతను పాకెట్ నుంచి వసూలు చేయాలా, నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్పి నేను బుక్ లో రాసిన. ఈ కేసులో అయితే ఇట్ ఇస్ ఎ ఫిట్ కేస్ టు చంద్రబాబు దగ్గర జేబు నుంచి వసూలు చేయాల్సిన కేసు అని మీరు నమ్ముతున్నారా? కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎవరన్నా కానీ, ఆ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, అధికారి కావచ్చు, ఏ ఒక్కరికి కూడా 2 క్యాంప్ ఆఫీసులు ఉండే అవకాశం లేదండి. ఓన్లీ 1 క్యాంప్ ఆఫీస్కే వాళ్ళు ఎలిజిబుల్. క్యాంప్ ఆఫీస్ అంటే వాళ్ళు ఉండే రెసిడెన్సు. అది ఆ ఆఫీస్ టైం కాని టైంలో పనిచేయటం కోసం మనము దానికి క్యాంప్ అనేటటువంటి ఒక ఇది ఏర్పాటు చేసుకున్నాం. బ్రిటిషర్స్ టైంలో అడవిలో కూడా 5-6 ఆఫీసులు పెట్టుకున్నారు. అక్కడ విజయవాడ R&B ఆఫీసు, ఇక్కడ పార్క్ హైత్, తర్వాత ఆయన ఇల్లు పడగొట్టారని ఇంకో వేరే కాంపౌండ్, పెద్ద సెక్యూరిటీ అన్ని పెట్టారు. నేను కూడా సరదాగా 2-3 సార్లు అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ R&Bని, ఏమయ్యా ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారంటే, ఏదో మేనేజ్ చేస్తున్నాం బాస్ అనేవాళ్ళండి సరదాగా. అదే మళ్ళీ స్టడీ టు ఎగ్జామిన్ అండి కదా. దీన్ని ఎట్లా నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, మీరు చెప్పిన దాని ప్రకారం నాకైతే నిజానికి నిజంగా రూల్స్ అలౌ చేస్తాయేమో నేను అనుకుంటూ వచ్చా. అయినా కూడా దుర్వినియోగం కదా, ఇదేమి కర్మరా బాబు అనుకున్నాను తప్ప నిజంగా ఇట్ ఈస్ అగెనిస్ట్ ది రూల్స్ అన్న సంగతి మా పోటాలకి ఇప్పుడు అర్థం అవుతాం. అగెనిస్ట్ ది రూల్స్ అన్నప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమనంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి వసూలు చేయాలి. ఇప్పుడు నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు చంద్రబాబు నుంచి డబ్బులు వసూలు చేయాల్సిందే అని మీరు అభిప్రాయపడతారా? ఒకవేళ మీ దగ్గర జడ్జిమెంట్ వస్తే, లేదు ఏదో చీఫ్ మినిస్టర్ ఆయన ఇష్టం అని అనుకుంటారా? నేను అదే చెప్తుందండి. బేసిక్గా పొరపాటు జరిగితే అసలు అధికారులు ముందు ఫైల్లో రాశారా లేదా, ఇది తప్పు అని రాయాలని రాశారా లేదా, రాయకుండా వాటి రికమెండేషన్ ఎట్లా చేశారు, ఏ లెవెల్లో డెసిషన్ తీసుకున్నారు. సో దాన్ని ముందు ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలండి. ఫిక్స్ చేసి కన్సర్న్ రెస్పాన్సిబుల్ పర్సన్ దగ్గర నుంచి మనం చాలా సార్లు జరుగుతుంది అదే కదండి. చీఫ్ మినిస్టర్ ఎట్లా ఇదవుతారు, మరి స్పెషల్ ఫ్లైట్ నేను అదే అంటున్నాను. సివిల్ సొసైటీ
మనము ఈ ఎథిక్స్ ప్రమోట్ చేసి వీళ్ళు ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తామనుకున్నారు, ఎవరైనా కానీ అధికారంలో ఉన్న వాళ్ళ మీద మనకు ఆ మోరల్ ఫియర్ అనేది తీసుకురావాలని, మనం తప్పు చేస్తున్నాము, ప్రజలు ఊరుకోరు, ప్రజలు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనే భయము అది తీసుకురావాలండి. మరి స్పెషల్ ఫ్లైట్లోనే తిరుగుతారు చీఫ్ మినిస్టర్ గారు, దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అదే స్పెషల్, మీరు రెగ్యులర్ ఫ్లైట్ ఉంటే మీకు ఎగ్జాక్ట్ ఫైనాన్స్ గైడ్లైన్స్ ప్రకారము రెగ్యులర్ ఫ్లైట్ లేనప్పుడు ఎమర్జెన్సీ టైమ్స్లో మీరు ప్రత్యేక ఫ్లైట్ వాడాలి అనేది మన కోడ్ అండి, ఫైనాన్షియల్ కోడ్. అది దాన్ని సరే అధికారంలో ఉన్నవాళ్ళు ఓవర్లుక్ చేసి రోజు అదే వాడుకుంటూ ఉంటే అప్రూవల్ చేసేది వాళ్లే కాబట్టి వీళ్ళు చేయగలిగింది ఏం లేదండి. రూల్స్ అల్టిమేట్ క్యాబినెట్ ఈ సుప్రీం, ఎనీ రూల్ కెన్ బి అమెండెడ్, ఎనీ రూల్ కెన్ బి బైపాస్డ్. అది వాళ్ళు అప్రూవ్ చేసుకుని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఉంటే అది విదేశాలు స్పెషల్ ఫ్లైట్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్, నేను అదే అంటుందండి, మనము వీఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ట్రస్టీస్ ఆఫ్ పబ్లిక్ మనీ, పబ్లిక్ వెల్ఫేర్, పబ్లిక్ ఇంట్రెస్ట్, వాటికి ట్రస్టీస్గా మనం పని చేయటం లేదు అనేది నా భావన అండి. ఎందుకంటే మనం ఏర్పరచుకున్న కాన్స్టిట్యూషన్లో ఓకే క్యాబినెట్కి అధికారాలు ఇచ్చినాము, ప్రతిదీ కూడా నాకు అధికారం ఉంది కదా, ఆఫీసర్లు చెప్పేది ఏమంటే అన్నీ నేను రూల్స్ మార్చుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని అంటే యాజ్ పీపుల్ టు జడ్జ్ అండి. ఏదో సమయంలో ప్రజలు రియాక్ట్ అవ్వాల్సి. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ఈ 40 అంతస్తులు, ఈ 4 టవర్లు ఏంటి, చీఫ్ మినిస్టర్ టవర్ 50 అంతస్తులు ఏంటి, వాస్తుగోళ, ఇవన్నీ కూడా కలిపి అంత గందరగోళం, నిజంగా అన్ని అవసరమా అసలు? ఎట్లా అన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు? దేర్ ఇస్ నో లాజిక్ అండి దాంట్లో. సింపుల్, నేనేదో ఈ 2 స్ట్రక్చర్లు కట్టించి ఇదిగో ఈ మహానుభావుడు ఈ 2 కట్టించినాడు అని జనాలు చెప్పుకోవాలనే దుగ్ధ తప్పితే దెర్ ఇస్ నో లాజిక్ అండ్ మీనింగ్ అండి. వీటిలో మనకు అవసరమే లేదు. అక్కడ ఉండేది ఎంతండి, 4,000 మంది ఎంప్లాయీస్, 175 మంది ఎమ్మెల్యేలు, లేదా ఇంకొక 25 మంది ఎమ్మెల్సీలు, 30 మంది ఎమ్మెల్సీలు, ఎవరు ఉంటారండి అక్కడ? నాకు అర్థం కాదు. వీళ్ళ కోసము మనం 1,000 కోట్లు పెట్టి బిల్డింగ్లు ఎందుకు కట్టించాలి? గాంధీ మహాత్ముడు చెప్పింది ఏంటి? అప్పుడు ఆయన స్వాతంత్ర రంగంలోనే ఫస్ట్ ఈ కలకట్టాలో వాళ్ళు బెంగాల్ మినిస్టర్స్గా ఎన్నికైన వాళ్ళు వెళ్ళి అని అంటే ఆయన చెప్పేది, ప్రజల కంటే కూడా ఇంకా మీరు తక్కువ స్థాయిలో ఉండాలయ్యా, మీరు ఆదర్శంగా బతకాలి, మిమ్మల్ని చూసి ప్రజలు మనం కూడా అంత సింపుల్గా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తే, మనము 4 కాన్వాయిలు, ఢిల్లీలో ఒక కాన్వాయ్, అమరావతిలో ఒక కాన్వాయ్, హైదరాబాద్లో ఒక కాన్వాయిలు పెట్టి ఖర్చు పెట్టడము మనకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పక్క చీఫ్ మినిస్టర్లను చూసినా కూడా లైక్ మమతా బెనర్జీ, ఆవిడ ఎటువంటిదైనా చెక్క కుర్చీలో కూర్చుంది కదా హైదరాబాద్. ఎందుకంటే ఢిల్లీలో నేను చూసినా, ఢిల్లీ వస్తే ఆవిడ షీ హైర్స్ ఏ ట్యాక్సీ అండి, గవర్నమెంట్ వెహికల్ లేదు వాళ్ళకి. నేను మా బ్యాచ్మేట్ సిఎస్ అప్పుడు ఫైనాన్స్లో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్తే ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసినాము. దే కేవ్ ఇన్ ట్యాక్స్. ఏమయ్యా అంటే మొన్నే ఒక ఇన్నోవా కొందామని చెప్పి 25 లక్షలు పెట్టి ఫైల్ పంపిస్తే ఆవిడకి ఢిల్లీలో మనం వెహికల్ లేదండి, వెళ్ళినప్పుడు ట్యాక్సీ హైర్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి. షీ స్టిల్ ట్రావెల్స్ ఇన్ ఎకానమీ అండి. సో ఈ దేశంలో కూడా ఇంకా ఉన్నారండి అటువంటి వాళ్ళు, అట్లీస్ట్ ఏది సింపుల్గా బ్రతికేవాళ్ళు. అది మనము మనకు ఫ్యాన్సీలు మన అంటే అసలు ఈ జాతి, తెలుగు జాతిలోనే ఈ షో, ఈ సినిమాల ప్రభావం ఖర్చు పెట్టారు, అంత సడన్ గా అక్కడికి వెళ్ళటం, ఈ ఓటుకు నోటుకేసి ప్రభావం, వీటి మీద ఏమనుకుంటుంటారు మీ ఐఏఎస్ లో? ఎందుకు వెళ్ళారు అనేది మనకు తెలియదు అనుకోండి, బట్ ఖర్చు పెట్టడం అనేది ఖర్చు పెట్టడం అనేది వాస్తవం అండి. ఏది అసలు ఇన్ని క్యాంప్ ఆఫీసులు పెట్టాలని ఎక్కడుందండి? ఎక్కడ రూల్స్ లేవు, ఏమీ లేవు. అసలు మా దగ్గరకు ఫైలే రాదు ఫైనాన్స్కి, R&B డిపార్ట్మెంట్ ఏదో మేనేజ్ చేసుకుంది. క్యాంప్ ఆఫీస్ అనేది మనం ఎక్కడ నివాసం ఉంటుంటే ఆ బిల్డింగ్ని క్యాంప్ ఆఫీస్ అంటారు, అంతవరకే, అంతే. ఎందుకు మన ఆఫీస్ లేని టైంలో కూడా, ఇప్పుడు కలెక్టర్స్ క్యాంప్ ఆఫీస్ అంటే కలెక్టర్ ఇల్లు, ఆఫీస్ లేని టైంలో కూడా ఈ బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులకి ఒక్కొక్కసారి పనులు పడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ మినిమం ఫెసిలిటీస్, మనం ఒక ఫోన్ ఇవ్వాలా, ఒక సపోర్టివ్ సిస్టమ్, ఒక క్లర్క్ని ఇవ్వాలి, ఒక వెహికల్ అరేంజ్ చేయాలి, ఎందుకు అర్ధరాత్రి ఎక్కడికో యాక్సిడెంట్ జరిగితే వెళ్ళవలసి రావచ్చు, ఇటువంటి కోసం అని చెప్పి అంటే ఆ ఫెసిలిటీస్ ఇవ్వటం కోసము మీరున్న జాగాని క్యాంప్ ఆఫీస్ అన్నారండి, రెసిడెన్స్ని. ఈ ఫెసిలిటీస్ కోసం ఆఫీస్ అని కాకపోతే మీరు వీళ్ళందరూ పెట్టుకోలేరు. మనకి ఇక్కడ లేక్యూ గెస్ట్ హౌస్ లేదండి, చంద్రబాబు గారి కుటుంబం మొత్తం పార్క్ హైత్ లో ఎట్లా ఉండగలిగింది? అదే చెప్తుంది. అసలు ఇన్ని క్యాంప్, దానికి ఏం రూల్ ఏమైనా ఉంటుందా అసలు? అట్లా రూమ్ లేదండి, మరి రూల్ ఎగనెస్ట్ కదా అది. మరి మీరు చెప్పేదాని ప్రకారం చంద్రబాబు గారు తప్పు చేసినాడు. మరి పైకి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆయన ఉండే
బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఇది ఇల్లీగల్ బిల్డింగ్ అని కదా, ఇది తీర ప్రాంతంలో ఉండకూడదు, మంత్రి చెప్పాడు కదా ఒకప్పుడు తీసేయాల్సిన బిల్డింగ్ అని. దాంట్లో ఉంటాం మరి ఎట్లా అది? అంటే అది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు చూసుకోవాలండి. అది ఇక్కడ ఈ అకామిడేషన్ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత R&B డిపార్ట్మెంట్. పార్క్ హైత్ లో ఒక సీఎం కుటుంబం ఎట్లా ఉండగలిగింది? వెదర్ రూల్స్ అలౌస్ ఆర్ నాట్? అంటే రూల్స్ ఎలా ఉంటే టెంపరీగా ఎవరు ఎక్కడైనా ఉండొచ్చండి. ఇది 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు. ఇప్పుడు ఎందుకంటే కలెక్టర్లు కూడా బిల్డింగ్ ఖాళీ చేయలేదు అనుకోండి, ముందు ఉన్న ఆయన 4 రోజులు గెస్ట్ హౌస్ లో ఉంటాడు. ఆయన ఇల్లు పడగొట్టుకుంటే వేరే హోటల్లో గవర్నమెంట్ అట్లాంటి ఫెసిలిటీస్ లేదు. అదే చెప్తాను. ఇప్పుడు అక్కడ క్యాంప్ ఆఫీస్ ఒకసారి మనం ఉండే చోట నోటిఫై అయిన తర్వాత దేర్ కెనాట్ బి అనదర్ క్యాంప్ ఆఫీస్ అండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ అక్కడ ఉన్నదే క్యాంప్ ఆఫీస్ అంతేనండి. ఎక్కడ మనం ఈ రోజు కాపురం ఉంటుంటే అదే క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు ఉండవల్లిదే క్యాంప్ ఆఫీస్ అంతే. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు పార్క్ హైత్ క్యాంప్ ఆఫీసులు కావండి. ఎట్లా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలియదండి. నేను చెప్తున్నా ఫైనాన్స్ కి ఎప్పుడు ఈ బిల్లులు రాలేదు నేను ఉండగా. అదేంటి అట్లా కూడా జరుగుతాయి? జరుగుతాయండి. కన్సర్న్ డిపార్ట్మెంట్ మరి వాళ్ళే చేస్తున్నారో కాంట్రాక్ట్లకు చేపిస్తున్నారో మనకు తెలియదు. అది దట్ నీడ్స్ R&B అని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా త్రూ చేయాలి కదా. ఇవే ప్రాబ్లం గా చూసుకుంటున్నాను కాదు, ప్రాబ్లం ఉన్న పంపించండి ఎప్పుడైనా. రూల్స్ రెగ్యులేషన్లు పెడతారు అని చెప్పి, లేదంటే దే కెన్ ఓవర్ రూల్ బైపాస్. ఒకవేళ ఫైనాన్స్ ఏదైనా అబ్జెక్షన్లు చేస్తే పంపించిన తర్వాత దే కెన్ ఓవర్ రూల్ పంపిస్తారు క్యాబినెట్ కి, అక్కడ పంపించి అప్రూవల్ చేయించుకుంటారు. లేక్ గెస్ట్ హౌస్ అప్పుడు అంతా బోల్డ్ ఖర్చు పెట్టి చేశారు కదా, సెక్రటరియట్ బోల్డ్ ఖర్చు పెట్టి చేశారు, కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఎన్ని చేసినా మనం వీఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 1 క్యాంప్ ఆఫీస్. మరి ఇవన్నీ చంద్రబాబు గారి దగ్గర నుంచి వసూలు చేసే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా? చెప్తున్నా కానీ సివిల్ సొసైటీ హెస్ టు డిసైడ్ ఇటువంటివి. మనము నేను నా పుస్తకంలో రాసింది అదే అండి. ఎవరన్నా తప్పు డెసిషన్లు తీసుకున్నా, నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఈవెన్ ఆఫీసర్ అయినా ఒక తప్పు డెసిషన్ తీసుకుని మనకు ప్రజలకు నష్టం కలిగించినప్పుడు ఆ డబ్బు అతను పాకెట్ నుంచి వసూలు చేయాలా, నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్పి నేను బుక్లో రాసిన. ఇది ఈ కేసులో అయితే ఇట్ ఇస్ ఫిట్ కేస్ టు చంద్రబాబు దగ్గర జేబు నుంచి వసూలు చేయాల్సిన కేసు అని మీరు నమ్ముతున్నారా? కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎవరన్నా కానీ, ఆ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, అధికారి కావచ్చు, ఏ ఒక్కరికి కూడా 2 క్యాంప్ ఆఫీసులు ఉండే అవకాశం లేదండి. ఓన్లీ 1 క్యాంప్ ఆఫీస్కే వాళ్ళు ఎలిజిబుల్. క్యాంప్ ఆఫీస్ అంటే వాళ్ళు ఉండే రెసిడెన్సు. అది ఆ ఆఫీస్ టైం కాని టైంలో పనిచేయటం కోసం మనము దానికి క్యాంప్ అనేటటువంటి ఒక ఇది ఏర్పాటు చేసుకున్నాం. బ్రిటిషర్స్ టైంలో అడవిలో కూడా 5-6 ఆఫీసులు పెట్టుకున్నారు. అక్కడ విజయవాడలో R&B ఆఫీసు, ఇక్కడ పార్క్ హైత్, తర్వాత ఆయన ఇల్లు పడగొట్టారని ఇంకో వేరే కాంపౌండ్, పెద్ద సెక్యూరిటీ అన్ని పెట్టారు. నేను కూడా సరదాగా 2-3 సార్లు అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ R&Bని, ఏమయ్యా ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారంటే, ఏదో మేనేజ్ చేస్తున్నాంలే బాస్ అనేవాళ్ళండి సరదాగా. నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, మీరు చెప్పిన దాని ప్రకారం నాకైతే నిజానికి నిజంగా రూల్స్ ఎలా చేస్తాయేమో నేను అనుకుంటూ వచ్చా. అయినా కూడా దుర్వినియోగం కదా, ఇదేమి కర్మరా బాబు అనుకున్నాను తప్ప, నిజంగా ఇది అగెనిస్ట్ ది రూల్స్ అన్న సంగతి మా పోటాలకి ఇప్పుడు అర్థమవుతాం. అగెనిస్ట్ ది రూల్స్ అన్నప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమనంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి వసూలు చేయాలి. ఇప్పుడు నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు చంద్రబాబు నుంచి డబ్బులు వసూలు చేయాల్సిందే అని మీరు అభిప్రాయపడతారా? ఒకవేళ మీ దగ్గర జడ్జిమెంట్ వస్తే, లేదు ఏదో చీఫ్ మినిస్టర్ ఆయన ఇష్టం అని అనుకుంటారా? నేను అదే చెప్తుందండి. బేసిక్గా పొరపాటు జరిగితే అసలు అధికారులు ముందు ఫైల్లో రాశారా లేదా, ఇది తప్పు అని రాయాలని రాశారా లేదా, రాయకుండా వాటి రికమెండేషన్ ఎట్లా చేశారు, ఏ లెవెల్లో డెసిషన్ తీసుకున్నారు. సో దాన్ని ముందు ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలండి. ఫిక్స్ చేసి కన్సర్న్ రెస్పాన్సిబుల్ పర్సన్ దగ్గర నుంచి మనం చాలా సార్లు జరుగుతుంది అదే కదండి. నేను అదే అంటున్నాను, సివిల్ సొసైటీ మనము ఈ ఎథిక్స్ ప్రమోట్ చేసి వీళ్ళు ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తామనుకున్నారు, ఎవరైనా కానీ అధికారంలో ఉన్న వాళ్ళ మీద మనకు ఆ మోరల్ ఫియర్ అనేది తీసుకురావాలని. మనం తప్పు చేస్తున్నాము, ప్రజలు ఊరుకోరు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనే భయము అది తీసుకురావాలండి. మరి స్పెషల్ ఫ్లైట్లోనే తిరుగుతారు చీఫ్ మినిస్టర్ గారు, దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అదే స్పెషల్, మీరు రెగ్యులర్ ఫ్లైట్ ఉంటే మీకు ఎగ్జాక్ట్ ఫైనాన్స్ గైడ్లైన్స్ ప్రకారము రెగ్యులర్ ఫ్లైట్ లేనప్పుడు ఎమర్జెన్సీ టైమ్స్లో మీరు ప్రత్యేక ఫ్లైట్ వాడాలి అనేది మన కోడ్ అండి, ఫైనాన్షియల్ కోడ్. అది
దాన్ని సరే అధికారంలో ఉన్నవాళ్ళు ఓవర్లుక్ చేసి రోజు అదే వాడుకుంటూ ఉంటే అప్రూవల్ చేసేది వాళ్ళే కాబట్టి వీళ్ళు చేయగలిగింది ఏం లేదండి. రూల్స్ అల్టిమేట్ క్యాబినెట్ ఈ సుప్రీం, ఎనీ రూల్ కెన్ బి అమెండెడ్, ఎనీ రూల్ కెన్ బి బైపాస్డ్. అది వాళ్ళు అప్రూవ్ చేసుకుని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఉంటే అది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్, నేను అదే అంటుందండి, మనము వీఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ ట్రస్టీస్ ఆఫ్ పబ్లిక్ మనీ, పబ్లిక్ వెల్ఫేర్, పబ్లిక్ ఇంట్రెస్ట్, వాటికి ట్రస్టీస్గా మనం పని చేయటం లేదు అనేది నా భావన అండి. ఎందుకంటే మనం ఏర్పరచుకున్న కాన్స్టిట్యూషన్లో ఓకే క్యాబినెట్కి అధికారాలు ఇచ్చినాము, ప్రతిదీ కూడా నాకు అధికారం ఉంది కదా, ఆఫీసర్లు చెప్పేది ఏమంటే అన్నీ నేను రూల్స్ మార్చుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని అంటే యాజ్ పీపుల్ టు జడ్జ్ అండి. ఏదో సమయంలో ప్రజలు రియాక్ట్ అవ్వాల్సి. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ఎంత గ్రేట్ కదా, మనం ఎక్కడికెళ్ళినా ఎప్పుడు కనెక్టెడ్ అయి ఉంటాం. కానీ ఇలాంటప్పుడు మెడ ఇంకా భుజం నొప్పి పెడుతూ దాడి చేయొచ్చు. రుణపడి ఉంటాం టైగర్ బామ్ నెక్ అండ్ షోల్డర్ రబ్ కి. ఉంటుంది ఎల్లప్పుడూ సిద్ధంగా. మోడర్న్ లైఫ్ లో కలిగే మెడ ఇంకా భుజం నొప్పి నుండి ఇస్తుంది తక్షణ ఉపశమనం. టైగర్ బామ్ నెక్ అండ్ షోల్డర్ రబ్ ఫర్ మసాజ్ ఆన్ ద గో. సారీ వి ఆర్ క్లోజ్డ్. అయితే ఏంటి తెరవే మొదలు పెట్టండి పాట. ఎవరి కాలర్ కింద డాలర్ ఉంటుందో వారితో పెట్టుకోవద్దు. ఫిట్ ఉంది బాస్. డాలర్ బిగ్ బాస్. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. అర్చికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. ఈ నేలే మన మొదటి ప్లే గ్రౌండ్ అవుతుంది. రోగాలు కూడా ఇదే నేల నుంచి ఇంట్లోకొస్తాయి. అందుకే డిటర్జెంట్ మరియు ఫినాయిల్ ఇచ్చే అసంపూర్ణ పరిశుభ్రతకి బదులు నేను ఎంచుకుంటాను లైజాల్ ఇచ్చే సంపూర్ణ పరిశుభ్రత. కేవలం లైజాల్ మాత్రమే 100 రకాల మొండి మరకలను తొలగిస్తుంది మరియు ఇస్తుంది 100 రోగకారక క్రిముల మొత్తం జాతి నుండి రక్షణ. లైజాల్ ఆరోగ్యకరమైన ఇంటి అలవాటు. నేడే ప్రారంభం. వేల్పుల గ్రూప్ వారి నూతన వెంచర్ జక్కూర్ ఎయిర్పోర్ట్ రోడ్ నియర్ యలహంక బెంగళూరు. అందరూ ఆహ్వానితులే. కళ్యాణోత్సవం జూలై 7 నుంచి 10 రోజులు మాత్రమే. యాన్యువల్ సేల్, మేకింగ్ చార్జెస్ లో డిస్కౌంట్, ఫ్రీ గిఫ్ట్స్, ఫ్రీ గోల్డ్ కాయిన్స్. అరే బ్రహ్మాండమైన ఉత్సవం. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేస్తే చాలు. అక్కడున్న లక్షల సంబంధాల్లోంచి నచ్చిన వారిని మనం ఈజీగా ఎంచుకోవచ్చు. ఇక మీదట సంబంధాలు చూడాలంటే తెలుగు మ్యాట్రిమోనీలోనే చూడాలి. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కడు రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తును రా. నమస్కారం, నేను సాథీ గురించి మీరు మాకేం చెప్తారు? ఇది వరి పంటలోని కలుపు మొక్కల్ని నిర్మూలించే నంబర్ 1 కలుపు నాశిని. ఈ గ్రామం అంతా సాథీ గ్రామమే. 10 సంవత్సరాల నుండి దేశమంతటా రైతులందరి నమ్మకం సాథీ. మరి మీ గ్రామం కూడా సాథీ గ్రామమేనా? 25 లక్షల ఎకరాల వరి పండించే రైతులకు తోడు యూపీఎల్ వారి సాథీ. బ్యాగ్ కి అదనంగా డబ్బు చెల్లించాలి. తెచ్చుకున్నాను. బ్యాగ్ పై ఆదా అయింది మరియు ఫినాయిల్ పైన వృధా చేస్తావా? అంటే కేవలం 1 బాటిల్ చిన్న లైజాల్ తో లభించే పరిశుభ్రత 3 బాటిల్స్ ఫినాయిల్ కూడా లభించదు. అయితే ఈ రోజే తీసుకురండి చిన్న లైజాల్ కేవలం 34 రూపాయల్లో. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. ప్రచారంలోనే పడిందనేది ప్రధాన విమర్శ జరిగిందనేది. రాజమండ్రి దగ్గర గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే కనీసం ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇట్లాంటి జరగటాన్ని ఏ ప్రభుత్వం? నేను అదే చెప్తుందండి, బేసిక్గా వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఇన్స్టిట్యూషన్స్. డెమోక్రసీ అంటే నాట్ ఓన్లీ ఫ్రీడమ్ ఫర్ ఇండివిజువల్స్, ఫ్రీడమ్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్స్, ఫ్రీడమ్, అటానమీ అండ్ ప్రొఫెషనలిజం. అది అంతకు ముందు రోజుల్లో ఒక కలెక్టర్ ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఉంటే ముఖ్యమంత్రి పలానా చోటుకు వస్తాను అంటే, మేము కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా కలెక్టర్గా మీరు వద్దండి అని అంటే ఓకే కలెక్టర్ గారు వద్దంటున్నారు నేను రాను అనేటటువంటి పరిస్థితి అని. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 91లో పుష్కరాలు జరిగినాయండి. నేను కలెక్టర్ వెస్ట్ గోదావరి. అప్పుడు ఆయన్ని
పొలిటీషియన్స్ అంటే అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేస్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే నాకెందుకయ్యా బాబు ఇదంతా అని చెప్పి ఆయనకు అసలు ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకురావాల్సి వచ్చిందండి ఇవన్నీ ఏంటి అని. అప్పుడు కలెక్టర్కి ఫోన్ చేస్తే సరే సార్ ఇది మొదటి 4 రోజులు రావద్దు, 5వ రోజుకి జనాలు తగ్గిపోతారు, అప్పుడు వచ్చి వెళ్ళండి అంటే ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఓకే. సో వాళ్ళు ఇనాగరేషన్ దానికి పెద్ద కార్యక్రమం, అది ఆ సెన్సిబిలిటీ ఉండేదండి. అంటే మన వలన అడ్మినిస్ట్రేషన్ కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారా లేదా అనే ఆలోచన ఉండేది. రెండోది ఖర్చు. ఇప్పుడు రోజు మనం జిల్లాలకు వెళ్తుంటే వందలాది కోట్లు మీటింగ్లు ఉంటున్నాయి. అదే అండి, జిల్లాలో తిరగటం కూడా మనం ఎంత ఎక్కువగా వెళ్తే అన్ని లక్షలు అన్ని కోట్లు ఖర్చే కదండి, ఫర్ నథింగ్. నువ్వు వెళ్ళకపోతే కొంపలు మునిగిపోయేది లేదు. ఉపన్యాసం చేయడానికి వెళ్తున్నా అంతే కదండి. వాళ్ళు చేసే పనులు ఆపటం, 4 రోజులు అడ్మినిస్ట్రేషన్ స్టాండ్ స్టిల్ వస్తుంది కదండి, అరేంజ్మెంట్స్ తోటి పని ఆగిపోవటము, లక్షలాది రూపాయలు తగలేసేయటము. అది సెన్సిబుల్ పీపుల్ లీడర్స్గా ఉన్నప్పుడు ఇటువంటివి జరగవండి. ఇప్పుడు ప్రతిదానికి ఖర్చు, మనం అనవసరంగా ఈ ప్రజల సొమ్ముని ఈ విధంగా ఖర్చు పెడితే ఎందుకు వస్తుంది భావం ఉంటుంది. అది పోయిందండి ఆ ఫీలింగ్. అమరావతి దగ్గరికి వద్దాం. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రం అంతా కూడా చాలా హై రేట్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్ వాల్యూస్. అమరావతిలో మాత్రం హై రేట్స్ అన్అఫిషియల్గా మార్కెట్ వాల్యూస్ ఏమో 15,000 నుంచి, మొన్న ఒక పత్రికలో చదివాను, అది కూడా 15,000 నుంచి 20,000 ఉంటే 25,000 వరకు ఉంటే అసలు రిజిస్ట్రేషన్ వాల్యూ 600 నుంచి 1,500 వరకే ఉందండి. అంటే ఇది మొత్తం బ్లాక్ మనీయే కదా. నా ప్రశ్న ఏమంటే డిజిటల్ కమిటీ చైర్మన్ అంటే నల్లధనానికి వ్యతిరేకంగా ఏర్పడిన కమిటీకి డిజిటల్ కమిటీ రావాలని ఆ కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కదా డిజిటల్ కమిటీ చైర్మన్. ఆ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఇంత నల్లధనం ప్రవహించడాన్ని ఎట్లా చూడాలి? సెంటర్ పట్టించుకోదు, స్టేట్ పట్టించుకోదు, దానికి ఒక పద్ధతి తీసుకురావాలి కదా. రైతులకు న్యాయం జరిగితే పర్వాలా, కానీ మధ్య దళారీలంతా కరెక్ట్ అండి ఇదంతా తినేస్తున్నారు. అది నేను అంటుంది చైతన్యం లేకపోవటం. సివిల్ సొసైటీ కదా క్వశ్చన్ చేయవలసిందండి. సివిల్ సొసైటీ ప్రధానికి క్వశ్చన్ చేయాలి కదా, ఏమండి మరి అన్ని చోట్ల చేస్తే ఇక్కడ ఎందుకు చేయరు అనేది క్వశ్చన్ చేయాలి. సివిల్ సొసైటీలో క్వశ్చనింగ్ యాటిట్యూడ్ పైన ఒక స్తబ్దత వచ్చిందండి. గవర్నమెంట్లు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే మన కర్మ ఏదో జరిగిపోతుంది, మనం ఏం చేస్తామలే అనేటటువంటి తప్పితే ఏది క్వశ్చన్ చేయట్లేదు. ఇదేమి ధర్మమయ్యా, ఇదేమి న్యాయము అనేది ఆ క్వశ్చనింగ్ రావటం లేదండి. రాజశేఖర రెడ్డి గారి పాలన, చంద్రబాబు పాలన ఎట్లా పోలుస్తారు మీరు? ఆఫీసర్స్ ఉద్యోగస్తుల వరకు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇప్పుడు కంఫర్ట్ లెవెల్ ఎక్కువ అండి. ఎందుకంటే ధైర్యంగా చెప్పినా కూడా ఆయన వేరే విధంగా తీసుకునేవాడు. సరేనయ్యా నీ ఇష్టం వచ్చింది నువ్వు చెప్తున్నావు కదా, రాసేసే, నా ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటా అన్నటువంటి ధైర్యం ఉండేది. రెండోది సమ్ కైండ్ ఆఫ్ జనరాసిటీ అండి ఆయన. సో హెల్ప్ఫుల్ యాటిట్యూడ్ ఆయన రక్తంలో ఉన్నది. అది బేసికలీ ఒక ఎంప్లాయీ పర్సనల్ కష్టంతో వెళ్ళినా కూడా ఏదో నా భార్య అక్కడ పనిచేస్తుంది సార్, నేను ఇక్కడ పని చేయలేకపోతున్నావు అంటే వెంటనే ఎస్ అని చెప్పి వెనకాడకుండా సహాయం చేసే తత్వం ఆయన అందరికంటే ఎంప్లాయీస్ బై నేచర్ ఉన్నట్లుంది. ఎంప్లాయీస్ని కూడా అట్లానే కొంచెం అభిమానంగా చూసుకుంటుండేవారు. అదే మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు ఆ మీటింగులు అవి కూడా ఫోకస్డ్, అవసరం వరకు ఉండేవండి. అది చంద్రబాబు గారిది డిఫరెంట్ పూర్తిగా అదండి. ఇదంతా కూడా బేసిక్గా ఎంతసేపటికి మనకు పేపరు టీవీ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువైపోయింది కదండి. మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఫిరాయింపులు ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. నేను చెప్తున్నా కదండి, అది ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్యూర్. ఇప్పుడు స్పీకర్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇంకా అనవసరం అనిపిస్తుంది. స్పీకర్ ఇన్స్టిట్యూషన్ అనవసరం. ఎందుకు? స్పీకర్ని ఏమన్నారు, న్యూట్రల్, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా న్యూట్రల్గా ఉండి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఇష్యూస్ని ఆయన వెంటనే సెటిల్ చేయాలి. అది చెయ్యకుండా మనము ఏమీ పని చేయలేనటువంటి ఒక వ్యవస్థగా ఉన్నప్పుడు అసలు స్పీకర్ లేకపోతే ఏముంది, ఆ రోజుకి ఎవరినో ఒకరిని అక్కడ పెట్టుకొని మరి ఎందుకండి అనవసరం కదా వ్యవస్థ, దానికి పెద్ద ఖర్చు. అట్లా ఆ ఇన్స్టిట్యూషన్ పోయింది. అసెంబ్లీ 23,000 కోట్లు మీరు అప్రూవల్ లేకుండా ఖర్చు పెట్టారని క్యాగ్ రాస్తుంటారు, పెద్ద హెడ్డింగ్లతో వస్తూ ఉంటుంది. అంటే అసెంబ్లీ అనే ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అయినట్లు. ఎందుకంటే అసెంబ్లీ అనుమతి లేకుండా
మీరు 20,000 కోట్లు 30,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని అంటే అసెంబ్లీ ఏం చేస్తుంది? ఇవన్నీ మళ్ళీ రాటిఫై చేస్తుంది, ఎట్లా చేస్తుంది? సో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి అనేది నా కంటెన్షన్. నాకు నేను ఒక వ్యాసంలో ఒక సందర్భంలో ఒక పదం రాశాను, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా. చంద్రబాబు, నేను కలెక్టరల్ కాన్ఫరెన్స్ అనేకం చూశాను గత 25-30 ఏళ్లలో. అప్పుడు ముఖ్యమంత్రులు అవసరానికి గెస్ట్ రోల్ మాత్రమే చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ చంద్రబాబు గారే మొత్తం అన్ని రోల్స్ ప్లే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే చీఫ్ మినిస్టర్లు మియర్ గుమస్తాల్లాగా మారిపోయారు అని నేను కామెంట్ చేశాను. వెదర్ విల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఈరోజు నేను 24 గంటలు నేను టీవీలో కనిపించాలా, 24 గంటల పేపర్లో రావాలా, నేను తప్పితే ఇంకెవరు రాకూడదు, మన గోల్ ఇది పెట్టుకుంటే అది ఇట్ ఇస్ అన్ యాక్ట్ అండి. ఇట్స్ నాట్, ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ దానివల్ల ఇంప్రూవ్ అవ్వటం ఇంకోటి జరగదండి. ఓకే, అడ్మినిస్ట్రేషన్కి దీనికి సంబంధం లేదు. ఇక్కడ మన పర్పస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. రైట్. మనమే కనిపించాలా, మనం తప్పితే ఎవరు కనిపించకూడదు, మన గురించి జనాలు ఆలోచించాలా. మనం చాలా కష్టపడిపోతున్నాం అనేది. మీ భవిష్యత్ కార్యాచరణ, మీరు ఇంత ఆవేదనలో ఉన్నారు, మరి మీరు ఈ ఆవేశం ప్రదర్శించే వయసు కాదు మీది, ఎట్లా ఈ ఆవేదన మీరు ఎట్లా బహిర్గతం? నేను అదేనండి 5-6 జిల్లాలు తిరిగినాను. ప్రతి జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్స్లో ముందుగా ఒక మీటింగ్ లాగా పెట్టి చర్చా వేదిక అని చెప్పి అక్కడ వచ్చినటువంటి 200-300 కొంచెం ఇంటలెక్చువల్స్, రిటైర్డ్ పీపుల్, యాక్టివ్గా ఉండే వాళ్ళ ఎన్జిఓస్, వాళ్ళతో మరి ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఈ ఫ్యామిలీ రూలు, సినిమా రాజకీయాలు, ఇట్లానే కరప్షను, ఇవన్నీ కూడా డిసెంట్రలైజేషన్, ఇవన్నీ కూడా ఫ్లాగ్ చేస్తూ వీటిని గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది. దీన్ని మళ్ళీ ప్రజల్లో ముందుకు ఎలా తీసుకువెళ్ళాలో మీరు ఆలోచించండి అని చెప్తూ పోతూ ఉన్నానండి. సో దాంట్లో కొంత ఇన్స్పైర్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశము. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే మరి కోపం రాదా చంద్రబాబు గారికి? మీరు ఆయన ప్రభుత్వం ఫెయిల్ అయిన ప్రభుత్వంగా నాకు అనిపిస్తా ఉంది. మీరు చెప్తున్న ప్రకారం ఆయనది ఫెయిల్ అయిన ప్రభుత్వంగానే మీరు. నేను ఎక్కడా కూడా నా పుస్తకంలో ఈ ప్రభుత్వం కాదు, బట్ ఇది కాంటెక్స్ట్ అవన్నీ చూసిన తర్వాత ఎవరన్నా అన్వయించుకుంటే, ఇప్పుడు ఇది నా ప్రభుత్వం గురించి అన్ని అని చెప్పి అన్వయించుకుంటే ఏదో గుమ్మడికాయలు దొంగలు అన్నట్లు ఉంటుందండి. అది మనం చెప్తుంది ఏంటంటే వ్యవస్థ 35 సంవత్సరాల్లో డిక్లైన్ అయిపోయింది, గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ వచ్చింది, ఇప్పుడు పీక్కి చేరింది. ఈ ఫండమెంటల్ ఇష్యూస్ అడ్రస్ చేయాలి. నేను అనేది ఏంటంటే ఎవరు మాట్లాడినా దీని గురించి, నేను వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈజ్ ఎ మెచ్యూర్ డెమోక్రసీలో నేను రైజ్ చేసిన 12 ఇష్యూస్ గురించి మాట్లాడండి. ఫ్యామిలీ రూల్లే డెమోక్రసీ అంటే అని చెప్పండి, ఆర్గ్యూ చేయండి. దానికి కొన్ని లాజిక్. సినిమా వాళ్ళకంటే ఇంకా ఆదర్శ పురుషులు ఎవరు లేరు మనకు లీడర్షిప్ ఇవ్వడానికని మీరు చెప్పండి. అలానే అసలు ఈ కరప్షన్ అనేది మన డెమోక్రసీలో ఉండాలి, అదే ఫండమెంటల్ ప్రిన్సిపల్ అని చెప్పమనండి. సో ఈ విధంగా మీరు ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం తప్పితే వ్యక్తుల గురించి వీడిదే కులము, వీడిదే ప్రాంతము, ఈయనది ఎవరికి లాయర్లు, ఇది ఆలోచిస్తే ఇక మనం ముందుకు వెళ్ళలేము, ఆ డెమోక్రసీ మెచ్యూర్ కాదు అని చెప్పి అదొకటే నేను కోరుకునేదండి. మీ వ్యక్తిగత జీవితం గురించి కూడా కొద్దిగా అడగాలి. మీరు ఐఏఎస్లోకి రావాలన్న ఆసక్తి ఎట్లా కలిగింది? ఇట్స్ ఓన్లీ యాక్సిడెంటల్ అండి. యాక్చువల్గా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా నేను బీఎస్సీ అగ్రికల్చర్ చేశానండి. బాపట్ల చదువుకున్నాను. మా ఊరు 10th క్లాస్ మా ఊర్లోనే చదువుకున్నానండి. తర్వాత బాపట్లో చదివినాను బీఎస్సీ అగ్రికల్చర్. దెన్ అప్పుడు మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అది ఉండేదండి. దానిలో నాకు లక్కీలీ ఐ గాట్ సీట్ ఇన్ ఐఏఆర్, ఇప్పుడు పూసా అంటారు. అంటే మాకు అగ్రికల్చర్లో అది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉంటుందండి, పూసా అంటాము. దానికి ఓన్లీ అప్పుడు నేను చదువుకున్న దాంట్లో ఓన్లీ 3 సీట్లు ఉండేవి, 2 ఓపెన్ 1 రిజర్వ్డ్, అంత తక్కువ ఉంటాయండి. సో అక్కడ రావటం అనేది అప్పుడు ఒక ప్రెస్టేజ్, ప్లస్ మనము ముందుకు వెళ్ళాలి అని అక్కడ ఎంఎస్సి చేశానండి. చేసి అక్కడ పిహెచ్డి కంటిన్యూ చేద్దాము లేదా బయటికి వెళ్దామని. అప్పుడు మేము 3 ఈ బ్యాచ్ మేట్లు ఉంటే ఒకళ్ళకి అయోవా వచ్చింది, ఒకళ్ళకి బర్మింగ్హామ్ వచ్చింది, ఒకళ్ళకి క్యాన్బెరా వచ్చిందండి. మా ముగ్గురికి బయటికి వెళ్దామా అక్కడే చేద్దామా అని చెప్పి డిసైడ్ చేసే టైంలో నాకు ఎంఎస్సిలో గైడ్ ఉండేవారండి, సతీష్ చంద్ర పోఖరియాల్ అని. ఆయనకి చాలా అవార్డ్స్ అవి వచ్చినాయి నేషనల్ లెవెల్లో, ఉత్తరాంచల్. ఆయన ఆ పోఖరియాల్ గారు నేనంటే చాలా ఎందుకు అభిమానం డెవలప్ చేసుకున్నారు ఆ థీసిస్ రాసేటప్పుడు. అది ఆయన, అజయ్ నువ్వు ఎక్కడో బర్మింగ్హామ్ వెళ్తామంటావు, అది ఇది ఎందుకు, మేము నీలాగానే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాము, ఇక్కడ ఇదే స్ట్రగుల్, మేము ఈ నేషనల్ లెవెల్లో ఈ గుర్తింపు తెచ్చుకోవటానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇది రీసెర్చ్లో కూడా రాజకీయాలు ఇవన్నీ మెల్లగా యాడ్ అవుతూ ఉన్నాయి, పాడైపోతుంది వ్యవస్థ.
వై డోంట్ యూ ట్రై ఫర్ సివిల్ సర్వీసెస్ అన్నారు ఆయన. ఇన్స్పైర్ చేసి అంటే ఏం సార్ సివిల్ సర్వీస్లో ఏముందంటే, లేదు నీకు గుర్తింపు ఉంటుంది, నువ్వు కొంత మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది, అగ్రికల్చర్లో కూడా నువ్వు మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తే నేను రిలక్టెంట్గా సరే సార్ అంటే, లేదు లేదు నా కోసం నువ్వు రాయి అంటే ఇక మొహమాటం ఒకటి, సరే అంత పెద్ద ఆయన ఇచ్చిన అడ్వైస్ మనం వద్దంటాం ఎందుకు అని చెప్పి నేను అసలు వితౌట్ ప్రిపరేషన్ వారం రోజులు ఏమో టైం ఉంది నాకు ఒక పిహెచ్డి ఇంటర్వ్యూకి, ఈ ప్రిలిమ్స్కి. పిహెచ్డి ఇంటర్వ్యూ ఇది నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ సీట్ రాకపోతే నేను ఢిల్లీలో ఉండే ప్రసక్తి లేదండి, మై ఫ్యామిలీ కెనాట్ ఎఫర్డ్. సో అక్కడైతే మాకు ఫ్రీ హాస్టళ్ళు, అంత ఫ్రీ అకామిడేషను, ఫెలోషిప్ అన్నీ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ముందు దానికి ప్రాధాన్యత ఇచ్చి అది తెచ్చుకున్న తర్వాత వారం రోజుల టైం ఉందండి ప్రిలిమ్స్. సరే అంటే ఆల్రెడీ వీఆర్ టెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్ లక్కీగా. సో అగ్రికల్చరే అప్పుడు ఒక వన్ ఆఫ్ ద ఆప్షనల్స్ ఒకటే ఉండేదిగా, తీసుకోవటం వల్ల ఈజీగా క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత అట్లానే 2 నెలలు మెయిన్ ఇంకా బాటనీ కూడా తీసుకుని అగ్రికల్చర్తో పాటు 2 సబ్జెక్ట్స్ అప్పుడు ఒక 2 months లైబ్రరీలో కూర్చొని నోట్స్ తయారు చేసుకుని రాస్తే మెయిన్ కూడా త్రూ అయిపోయినా అన్నది. అంటే ఆ సెక్టర్లో అట్లీస్ట్ వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్ కాబట్టి ఈజీ అయిపోయింది. అప్పుడు ఆంధ్ర ప్రజలకి మీరు ఇచ్చే సందేశం అదే అంటే మనం మేలుకోవాలి, వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయిన ఇన్స్టిట్యూషన్స్, సివిల్ సొసైటీ మేల్కొని జాగృతమై క్వశ్చన్ చేసి సెటరైట్ చేస్తే తప్పితే ఎవరు కూడా ఈ దశ మార్చలేరు. ఎందుకంటే ఆయన మార్క్స్ చెప్పినట్లు, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను, చరిత్రని కేవలం ప్రజలు మాత్రమే మార్చగలరు తప్పితే ప్రభుత్వాలు లేకపోతే ఇంకెవరో వచ్చి మారుస్తారు అని అంటే వీలు పడదు. సో మనందరం తలుచుకుంటేనే చరిత్ర మారుతుంది, ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ రివైవ్ అవుతాయి, నిజమైనటువంటి మనం కోరుకునే ప్రజాస్వామ్యం వస్తుంది అని చెప్పి నా విశ్వాసం అండి. సో ఆ ప్రజల్లో ఆ చైతన్యం రావాలి అని కోరుకుంటున్నాను. నమస్కారం గారు, మీరు వచ్చి కార్యక్రమం పాల్గొనేందుకు మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది నేటి మనసులో మాట కార్యక్రమం.